బాధ అలవాటు అయిపోయింది అనుకుంటాను మీకు బాగా. బొమ్మలు తీసుకు రావడానికి వెళ్ళిన నాన్న ఎంత ఆశగా ఎదురు చూస్తున్న వయసులో ఒక్కసారిగా మా నాన్న లేడట. ఈ సమయంలో తల్లి మిమ్మల్ని వీడి వెళ్ళిపోయింది. ఇక మీ ప్రేమను, మీ బాధను, మీ సంతోషాన్ని ఏమీ షేర్ చేసుకోవడానికి ఆవిడ లేదు. అంత కల అయ్యి లేచేస్తే బాగుండు. నేను పాటిల్ శేషిరెడ్డి గారు, పాటిల్ నీరజారెడ్డి గారి దంపతులకు ఏకైక కుమార్తె. ఇక అల్లుడైనా కొడుకైనా మీరే లేరు అన్నప్పుడు ఆ ఓడ్ ఎలా చెప్పాలో అర్థం కాలే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. నీరజారెడ్డి గారిని ఎప్పుడు అత్తగా చూడలే, ఒక తల్లిగా చూశారు మీరు. మొత్తానికి మీ దంపతులు ఇద్దరినీ కూడా ఒంటరి చేసి వెళ్ళిపోయారు నీరజారెడ్డి గారు. బాగా తిట్టుకుంటున్నారా? హాస్పిటల్ బెడ్ పైన కూడా అరుస్తున్నారంట అమ్మ, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని. బ్లడ్ లాస్ ఎక్కువ అయిపోయి హార్ట్ కొలాప్స్ అయింది అని చెప్పి. లవ్ మ్యారేజా మీది? లవ్ కమ్ అరేంజ్. రెస్టారెంట్కి వచ్చేవారా, రెస్టారెంట్లో మిమ్మల్ని చూసేకొచ్చేవారా? తండ్రి ప్రేమను చూడలేదు, తల్లి ప్రేమ తెలుసు, ఒక మంచి మనిషి మీ జీవితంలోకి వచ్చారు. ప్రస్తుతం మీరు యూఎస్లో ఏం బిజినెస్ చేస్తున్నారండి? ఐటీ స్టాఫింగ్ అండ్ కన్సల్టింగ్. చాలా హ్యాపీగా ఉంది, కొత్తగా పెళ్ళైంది. మరి అది ఎమోషనల్గా తీసుకున్న నిర్ణయమా, ఆలోచించింది తీసుకున్న నిర్ణయం అర్థం కాలేదు. మా అమ్మా నాన్న ఆశయ సాధన కోసము నేను రాజకీయాల్లోకి వస్తాను, వాళ్ళ పేరు నిలబెడతాను, వారి ఆశయ సాధన కోసం ముందుకు పోతాను, వాళ్ళ ఆశయాలను నెరవేరుస్తానంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకెలా చూస్తారన్న నాలో తప్ప. ఇప్పటి రాజకీయాలని కొంతమంది ప్రొఫెషనల్స్ అసహించుకుంటున్నారు. ఇప్పుడు టాటా బిర్లాలు, అదానీలు, అంబానీలు ఉన్నారు, వాళ్ళు రాజకీయాల్లోకి రారు, కానీ వెనకుండి ఆడిస్తారు కింగ్ మేకర్లు వాళ్ళు. ఎవరు అన్న వాళ్ళు రాజకీయ నాయకులకి మాత్రమే అంత ప్రేమ దక్కుతుంది. అమెరికాకు వచ్చినప్పుడు కూడా అక్కడ మీరు మేడంని మీట్ అయ్యారు, ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయ్యో చాలా గొప్పగా చేశారు కార్యక్రమం అక్కడ. అసలు ఆ సర్వీసెస్లో వాళ్ళు పడే కష్టాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలనిపించింది అన్న. అంత పెద్ద వ్యాపారాలు చేసుకుంటూ మంచి లావిష్గా ఉంటారు అమెరికాలో. ఇప్పుడు మీ స్వగ్రామం తెర్నేకల్, ఒక గ్రామం అది. ఆ పల్లెటూరులో ఉంటూ ఇవన్నీ తిరగగలను. ప్రజలకి సేవ అన్నా, మట్టి వాసన చూడాలి, చెమట వాసన చూడాలన్నా అప్పుడే రాజకీయం అంటారు. ఈ మధ్య రాజకీయాలకు అర్థం మారిపోతుంది. డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారనమాట. అయితే అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉండవన్నా. ప్రేమాభిమానాలు, మా అమ్మా నాన్న నాకు పెద్ద కుటుంబాన్నే ఇచ్చారు నియోజకవర్గ ప్రజలకి. మీ అమ్మా నాన్నలను ప్రేమించిన ప్రతి గుండె వారి కుమార్తె అయిన పాటిల్ హిమవర్షారెడ్డిని ప్రేమిస్తుందని మీరు అనుకుంటున్నారా? మనము ప్రేమిస్తేనే కదన్నా వాళ్ళు తిరిగి ప్రేమిస్తారో లేదో తెలుసుకోవాలి. మీరు నిజంగా అదే పార్టీ స్టాండ్ తీసుకుంటారా, లేదంటే సర్కిల్లో నిలబడుతున్నారు? అంటే ఎక్కడ ఆ వాక్యూమ్ ఉందా మీకు? ఏదైనా పార్టీలో వాక్యూమ్ కానీ స్పేస్ కానీ కనిపిస్తుందా మీకు? నన్నుగా గుర్తించి ఏదైనా పార్టీ నాకు ఛాన్స్ ఇస్తే మాత్రం తప్పకుండా. అమ్మగారి మరణానికి కారణమైన వాహన డ్రైవర్ మీద మీ కోపం ఉందా? విధి వంచిందన్న నన్ను. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజు బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి ఇద్దరు కూడా ఎన్ఆర్ఐలు. ఈరోజు వీళ్ళని ఎందుకు తీసుకొచ్చాము స్టూడియోలోకి, ఎన్ఆర్ఐలు ఎందుకు వచ్చారు అనుకుంటుంటారు చాలామంది. కారణం లేకపోలేదండి. ఇటీవల మీకు తెలుసు, ఒక కర్నూలు జిల్లాలో ఒక విషాద సంఘటన, అంటే ఒక రోడ్డు ప్రమాదం రూపంలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది ఎవరో కాదు, ఆలూరు మాజీ ఎమ్మెల్యే పాటిల్ నీరజారెడ్డి గారు. పాటిల్ నీరజారెడ్డి గారి గురించి మనము ఎక్కువ చెప్పలేము, ఎందుకంటే ఎంత చెప్పినా తక్కువే అన్నమాట. ఆమె ఒక ఫైర్ బ్రాండ్ అన్నమాట. అంటే రాజకీయాల్లోనే ఒక ఫైర్ ఉన్న లేడీ ఆమె అనమాట. అంటే తన భర్త పాటిల్ శేషిరెడ్డి గారు
అంటే 1996లో ఈ ఫ్యాక్షన్ గొడవల్లో కొంతమంది ప్రత్యర్థుల కారణంగా ఆయనను పొట్టన పెట్టుకున్న తర్వాత పాటిల్ కుటుంబాన్ని నమ్ముకున్న వారి కోసము భర్త రాజకీయ వారసత్వాన్ని తన భుజానికి ఎత్తుకుని రాజకీయాల్లోకి వచ్చిన ఆమె 2004లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2009లో ఆమెకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇవ్వడంతో ఆమె విజయం సాధించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె రాజకీయాల్లో ఆమె చూపించిన చొరవ, ఆమె స్పీడు అని చూసిన తర్వాత ఆమె ఒక ఫైర్ బ్రాండ్గా కూడా పేరు పొందారు. అలాంటి పాటిల్ నీర్జారెడ్డి గారు ఇటీవల హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన తెర్నెకల్కు వెళ్తూ మన కర్నూలు జిల్లా సమీపంలో రోడ్డు ప్రమాదానికి, అంటే కారు ఆమె ప్రయాణిస్తున్న ఫార్చునర్ వెహికల్ టైర్ పేలి అదంతా కూడా బోల్టా కొట్టి నుంచి కావడం, ఆ ప్రమాదంలో ఆమె మరణించడం జరిగింది. ఇక ఆ కుటుంబ పాటిల్ శేషిరెడ్డి గారు లేరు, నీర్జారెడ్డి గారు. ఆ దంపతుల ఏకైక కుమార్తె పాటిల్ హిమవర్షారెడ్డి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఆమెతో పాటు ఆమె భర్త చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. వారితో అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే అండి. నమస్తే. మీ దంపతులు ఇద్దరికీ కూడా సుమన్ టీవీ స్వాగతం పలుకుతుంది. ఏంటి, ఎలా ఉన్నారు ఇద్దరు కూడా? పర్లేదన్న, రికవర్ అవుతున్నారా? మమ్మీ గారు కంటే అవ్వాలన్న, పాటిల్ ఆప్షన్ నీర్జారెడ్డి ఇవ్వలేదు. గారు అంటే మీ తల్లి గారు ఇక మీ మధ్య లేరు, ఇక రారు, మిమ్మల్ని మీ నియోజకవర్గాన్ని కూడా వదిలి అందరినీ ఒంటరి చేసి వెళ్ళిపోయారు అన్న ఒక చేదు నిజాన్ని జీర్ణించుకుంటున్నారా? రికవర్ అవ్వాలన్న, ఇంకొక ఆప్షన్ దేవుడు ఇవ్వలేదు, ఓకే, మమ్మీ కూడా ఇవ్వలేదు. అవ్వాలి, తప్పదు ఇంకా. అందులో పాటిల్ శేషిరెడ్డి గారు, పాటిల్ నీర్జారెడ్డి గారు ఇద్దరు ఎమ్మెల్యేలే. వారికి ఉన్నది ఏకైక కుమార్తె మీరు ఒక్కరే. మీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా పంచుకోవడానికి ఉన్నది తల్లి ఒకటే. ఆ తర్వాత మీ హస్బెండ్, అంటే హస్బెండ్తో కొన్ని షేర్ చేసుకుంటారు, తల్లితో కొన్ని షేర్ చేసుకుంటారు. కానీ ఆ తల్లి కూడా ఈరోజు మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోయారు. ఎలా అసలు ఆ బాధ, ఆ ఫీల్ అనేది? అది షాక్ అని కూడా చెప్పలేదన్నా, చెప్పలేకపోతాను. ఇప్పటికీ లేస్తే మమ్మీ ఫోన్ చేస్తుంది అని అనిపిస్తుంది. రోజు మమ్మీ ఫోన్ చేసేవారా? ఎవ్రీడే ఎవ్రీడే చేసేవాళ్ళు. ఎవ్రీడే అసలు ఏమవుతుంది, కొంచెమన్నా రెస్ట్ తీసుకో, మీరిద్దరు చాలా కష్టపడిపోతూ ఉంటారు అని ప్రతిరోజు చెప్పేవాళ్ళు. టైంకి తిను, ఇలాంటివన్నీ చెప్తూనే ఉన్న ఒక్కగానొక్క మనిషి నా లైఫ్ లో మా అమ్మ ఒక్కటే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవ్రీడే ఫోన్ చూసుకుంటున్నాను నేను ఇప్పటికి కూడా. అమ్మ కాల్ చెయ్యి అనే దాంతో ఆ థాట్లోనే ఉన్నారన్నమాట. నాన్నగారు పాటిల్ శేషిరెడ్డి గారు ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్. ఆ ప్రాంతంలో అసలుకి పత్తికొండ లాంటి ప్రాంతంలో, అంటే కర్నూలు జిల్లా పంచపాలెం అంతా కూడా ఫ్యాక్షన్ ఏరియాలో, ఆ ఫ్యాక్షన్ ఏరియాలలో ఒక పెద్ద భూస్వామి కుటుంబం. పాటిల్ సోమిరెడ్డి గారు అంటే మీ తాతగారు దాదాపు 1100 ఎకరాలకు పైగా ఉన్న ఏకైక భూస్వామి అప్పట్లోనే. అంత పెద్ద కూడా ఆ ఫ్యాక్షన్ ఏరియాలో ఉన్నా కూడా నాన్నగారు అప్పట్లోనే ఎంఎస్సి అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్ అనమాట. నాన్నగారు చాలా అవార్డులు వచ్చాయి, డాక్టరేట్ కూడా తీసుకున్నారు నాన్నగారు. అలాంటి వ్యక్తి 89 ఎమ్మెల్యే 96లో ఫ్యాక్షన్ గొడవలో భాగంగా నాన్నను ప్రత్యర్థులు పొట్టను పెట్టుకున్నారు. అసలు అప్పుడు మీ వయసు ఎంత అండి? అప్పుడు నా వయసు 4 years అన్న. 4 years. అంటే తండ్రి ప్రేమకు నోచుకోలేదు. నాకు చెప్పలేదన్నా అలా అయినట్టు. అసలు మా నాన్నకు అలా అయ్యిందని నాకు చెప్పని కూడా చెప్పలేదు. చెప్పినా తెలుసుకునే వయసు కాదు కదా మీకు 4 years అంటే. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు నాకు. నాన్న వేరే ఊరికి వెళ్ళారు, వస్తారు నీకోసం బొమ్మలు తేయడానికి వెళ్ళారు అని దాదాపు 2 ఏళ్ళు అదే చెప్పారు నాకు. ఓకే. దాని తర్వాత ఒక రోజు నాన్నగారు సంవత్సరీకానికి 2 ఏళ్ల తర్వాత వెళ్ళినప్పుడు కొంచెం ఊహ తెలిసిన ఏజ్ వస్తుంది కదన్నా, 7 ఏళ్ళకి అట్లా. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళని ఏంటమ్మా పూజ అని ఇంట్లో పనిచేసే వాళ్ళని అడిగాను. వాళ్ళు చెప్పిందే తప్ప మా అమ్మ నాకు చెప్పని కూడా చెప్పలేదు. మామూలుగా మమ్మీ డాడీ వెళ్తూ ఉండేవాళ్ళన్న, ఎక్కడికి బయటకు వెళ్ళినా కూడా చాలా ఫ్యాక్షన్ కి సంబంధించిన ఊర్లు తిరుగుతూ ఉంటారు కాబట్టి నన్ను మా అమ్మమ్మ తాతయ్య దగ్గర పెట్టేశారు. అమ్మ నాన్న వెంటే ఉండాలి అనేసి ఇంకా నన్ను అమ్మమ్మ తాతయ్య దగ్గర పెట్టి మళ్ళీ వాళ్ళతో తిప్పుకుంటే నా హెల్త్ పాడైపోతుంది అనేసి, చిన్నపిల్లని కదన్నా. సో ఇంకా వాళ్ళిద్దరే వెళ్తూ ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా బొమ్మలు తేయటము, కొత్త కొత్త ఫ్రాక్స్ తేయటము, అది కూడా డాడీకి చాలా ఇష్టం అని మమ్మీ చెప్పేది. ఎన్ని ఫ్రాక్స్ ఉన్నా కూడా ఇంకా ఇంకా తీసుకోవటము. ఇప్పటికీ మమ్మీ కబర్డ్ లో అవి ఇంకా ఉంటాయి. మొన్న అది తీసి కూడా అసలు ఏం అర్థం అవ్వలేదు. ఓకే. 7 ఏళ్ళ వయసులో కొంత తెలిసింది మీకు నాన్నగారికి రారని. అంటే బొమ్మలు తీసుకురావడానికి వెళ్ళిన నాన్న నాకు బొమ్మలు తీసుకొస్తాడు, ఆ బొమ్మలతో నేను ఆడుకోవచ్చు అనేసి ఎంత ఆశగా ఎదురు చూస్తున్న వయసులో ఒక్కసారిగా మా నాన్న లేడట, మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయాడంట, మా నాన్న చనిపోయాడు
అన్నప్పుడు ఎలా అసలు ఆ చిన్న వయసులో ఆ లేత హృదయం ఎలా తట్టుకుంది అసలు? అంటే అన్న అది తెలిసిన వెంటనే ఫస్ట్ మా మమ్మీ దగ్గరికే వెళ్ళాను. ఆ, ఏంటమ్మా ఇది అనేసి. ఆ, మా మమ్మీ మాట్లాడలేక ఆ ఏడ్చిన ఏడుపు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఉమ్, మా మమ్మీని ఏడవడం మాన్పిచ్చేసేయాలనేసి అమ్మ వదిలే అమ్మ వదిలే అమ్మ అని తీసుకొని నేనేదో అమ్మ ఆడుకుందాము ఏదేదో జరిగింది ఆ, మమ్మీ ఏడవటాన్ని చూసి. ఓకే. మమ్మీ మాత్రం ఏడవకూడదు అనేది, ఎందుకంటే నాన్న ప్రేమ నిజంగా తెలియదన్న ఎలా ఉంటుందో. ఓకే. నాకు తెలిసిన ఏజ్ లో నాకు దక్కిన ప్రేమ మా అమ్మది. ఓకే. మా అమ్మ ఏడవకూడదు అనేది ఉండిపోయింది. అంతే. మీరు మనసులో బాధపడినా మీ అమ్మ యొక్క కన్నీళ్లు బయటికి కనిపించకూడదు అనుకున్నారు. మా అమ్మ బాధపడకూడదు అంతే. అనుకున్నాను, ఆ బాధ బయటికి కనిపించకూడదు. బాధపడకూడదు అని. మీరే బాధ అనుభవించారు చిన్న వయసు నుంచే. బాధ అలవాటు అయిపోయింది అనుకుంటా మీకు. బాగా అన్న, బాగా ఉమ్. అలవాటు అంటే ఇంకా అదేదో అంటే 4 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయారు. తండ్రి ప్రేమ ఎలాంటిదో తెలియదు. తల్లి ప్రేమను చూస్తూ వచ్చారు. ఇప్పుడు మీకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అయిందా? అయింది. ఇప్పుడు చాలా అవసరం కూడా తల్లి మీకు. కొన్ని విషయాల్లో షేర్ చేసుకోవడానికి ఈ సమయంలో తల్లి మిమ్మల్ని వీడి వెళ్ళిపోయింది. ఇక మీ ప్రేమను, మీ బాధను, మీ సంతోషాన్ని ఏమీ షేర్ చేసుకోవడానికి ఆవిడ లేదు. ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంది అసలు? ఇంకా ఇప్పుడు మీ మమ్మీ బొమ్మలు తీసుకురావడానికి అయితే వెళ్ళలేదు. ఇంకా మిమ్మల్ని విడిచి ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. తీసుకోలేకపోతున్నాను, ఇదంతా అబద్ధం అయిపోతే బాగుండు అని. నేను సాయిబాబాని ఎంతో భక్తురాలనన్నా, సాయిబాబా మీద అలిగాను కూడా. అవునా? సాయిబాబా అంటే నేను అలిగేశాను. ఎందుకు? అంత అంత ప్రే చేస్తాను. ప్లస్ మమ్మీ కూడా చాలా భక్తి ఎక్కువ అన్న, చాలా భక్తి ఎక్కువ. మమ్మీ రూమ్ చూస్తూ ఉంటే ఇప్పుడు అన్ని దేవుడు బుక్స్, దేవుడు ఫొటోస్, ఏం చూసినా దేవుడే అన్న అమ్మకి. ఓకే. దేవుడిని చాలా, మొన్న కూడా అరుణాచలము ఆ చెప్పులు లేకుండా మొత్తం ఆ కొండంతా గిరి తిరిగి ప్రదక్షిణ. వచ్చాను. అది ఆ. మొత్తం చెప్పారు కూడా. అమ్మ ఎందుకమ్మా ఈ ఏజ్ లో అని కూడా అన్నాను. ఉమ్. కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది. ఆ. ఎందుకమ్మా అంత తిరగడము, దేనికోసము అంటే దేవుడికి అంటే భక్తి ఉండాలి మనుషులు అన్న తర్వాత అనేది మమ్మీ నమ్మకం. మమ్మీ హ్యాపీగా ఉంది, ఊర్లో హైదరాబాద్లో హ్యాపీగా ఉంది అనుకునే రోజు అనుకుంటుంటారు. అదేవిధంగా మీరు అమెరికాలో ఉన్నారు. ఎక్కడండి అమెరికాలో? ఏ స్టేట్లో? డాలస్ టెక్సస్. డాలస్ టెక్సస్లో ఉంటారు కదా. అనుకొని ఆ రోజు నిద్రించి ఉంటారు. తెల్లవారుజాము అంటే ఇక్కడ అరౌండ్ ఆఫ్టర్నూన్ 2 o'clock ఏమో యాక్సిడెంట్ జరిగింది. మీకు కాల్ ఎన్ని గంటలకు వచ్చింది అక్కడికి? మాకు అక్కడ 6కి వచ్చిందన్న. Early 6 morning. ఎర్లీ మార్నింగ్ అన్న. ఎవరు ఆదివారం కాల్ చేశారు మీకు? పిన్ని కొడుకు తమ్ముడు ఉన్నాడన్న, ఆ, తను కాల్ చేస్తూనే ఉన్నాడన్నమాట. ఆ, తెలియకుండా అన్న 5:30కైతే ఎవరో లేపినట్టు లేచానన్న. మీరు ఎవరో లేపినట్టు లేచాను. ఫోన్ చూసుకోలేదు, ఉమ్, ఒకసారి చూసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఉమ్, అంతే. మళ్ళీ పడుకున్నాను. మేము ఎత్తట్లేదు అనేసి ఆఫీస్, మా తమ్ముడికి మా నా ఆఫీస్ లో ఉంటారు ఇంకా సొంత మనుషుల్లాగా వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు వచ్చి తలుపు కొట్టారు. ఆ, మాకు భయం వేసింది అసలు ఏమైంది అని. మేము ఎంతసేపటికి ఆఫీస్ లో ఏదైనా అయిందేమో అనుకుంటున్నాము. ఇది అసలు ఫస్ట్ సిపిఆర్ చేస్తున్నారు అక్క అని చెప్పాడు అనమాట మా తమ్ముడు. ఉమ్. సిపిఆర్ చేస్తుంటేనే అమ్మకి యాక్సిడెంట్ రెస్పాండ్, జరిగిందని చెప్పారా? యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయింది, సిపిఆర్ చేస్తుంటే రెస్పాండ్ అవుతుంది అమ్మ ఆ. అంటే నేను ఇక్కడ ఏడవడం మొదలు పెట్టేశాను చందుతో. కర్నూలులో అసలు ఏం డాక్టర్స్ ఉంటారో ఎవరికి తెలుసు, మనం హైదరాబాద్ నుంచి పంపిద్దామని నేను పట్టుకొని ఏడుస్తున్నా. నేను సిపిఆర్ చేస్తున్నారు అది ఇది అంటే బతుకుంటారని అనుకున్నానన్న. నేను ఎప్పుడు అనుకోలేదు అసలు ఇలా. అది అలా సిపిఆర్ అంటున్నారు. ఒక కొద్ది నిమిషాల్లో అన్న, చాలా అతి తక్కువ సమయంలో లేరు అని చెప్పారన్న. నమ్మట్లేదు నేను. హైదరాబాద్ నుంచి మనం మంచి డాక్టర్స్ మనకు తెలిసిన వాళ్ళని పంపిద్దామని ఈయనతో గొడవ పడుతున్నా నేను. లేదు అలా అయ్యి ఉండదు అని. అప్పటికప్పుడు ఇంకా తమ్ముడు టికెట్స్ బుక్ చేసేయడాలు అదంతా అసలు అదంతా ఒక కలలాగా అయిపోయిందన్న. ఫ్లైట్ లో వస్తున్నంతసేపు అనుకుంటున్నాను ఇదంతా కల అయ్యి లేచేస్తే బాగుండు, నేను నిద్ర లేస్తే బాగుండు అని. అంటే మీ జర్నీలోనే తెలిసిపోయిందా అమ్మాయి ఇక్కడ లేరు అనేసి? అసలు అమ్మాయికి లేరు అని తెలిసిన తర్వాతే టికెట్స్ బుక్ చేసాడన్న తమ్ముడు. మీ ఫీలింగ్ ఎలా ఉండిందండి ఒక అల్లుడిగా? అంటే పాటిల్ శేషిరెడ్డి గారు, పాటిల్ నీరజారెడ్డి గారి దంపతులకు ఏకైక కుమార్తె. ఇక అల్లుడైనా కొడుకైనా మీరే, చంద్రశేఖర్ గారు మీరే ఉండేది.
అసలు ఆ సమయం అంటే నేను మీతో చాలాసార్లు మాట్లాడినప్పుడు మీ అత్తగారి గురించి చాలా గొప్పగా చెప్పేవారు మీరు. మీ అత్తని రాజకీయాల్లో ఒక ఉన్నత స్థానంలో చూడాలని నాతో ఎప్పుడు డిస్కస్ చేసేవాళ్ళు మీరు. అలా అన్నా, ఇలా అన్నా అత్తగారి గురించని. అంటే మీ ఊహలకు ఇక అందకుండా ఆమె వెళ్ళిపోయారు అని తెలిసి మీ భార్య ఒక పక్క శోక సముద్రంలో మునిగిపోయినప్పుడు మీకెలా ఉండిందసలు? అర్థం కాలేదన్న. తనకి కర్నూలు నుంచి ఫోన్ చేసి ఇంకా లేరు అన్నప్పుడు ఆ వర్డ్ ఎలా చెప్పాలో అర్థం కాలేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. తను వింటుంది అన్నీ గానీ నాకసలు ఐ కెనాట్ డైజెస్ట్ దట్. అంటే నాకు బాగా గుర్తు. నేను కూడా మీకు కాల్ చేశాను. ఏంటండి చందు గారు అత్తగారికి యాక్సిడెంట్ జరిగిందంట అంటే మీరు అన్న కట్ చేశాను ఫోను. మీకేమున్న ఇన్ఫర్మేషన్ ఏంటని అన్నారు. షీ ఈస్ నో మోర్ అంట అండి అనేలకే వెంటనే కట్ చేశారు మీరు. ఏం మాట్లాడలేదు మీరు. నాకు అనిపించింది అప్పుడే. తీసుకోలేకపోయాను నేను. వెంటనే కట్ చేశారు మీరు ఫోన్. ఇండియా నుంచి చాలా కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఆ. ఇట్లా చాలా మంది ఫస్ట్ అసలు తిన్ని ఎలా ఆ సిచ్యువేషన్ నుంచి తీసుకొని రావాలి, ఎలా ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. హ్మ్. ఇంత ముందు రోజే మాట్లాడాము. హ్మ్. మాట్లాడాము యుఎస్లో మాకు ప్రోగ్రామ్స్ ఉండే నాట అంటే ఆంటీకి ఇన్విటేషన్ కూడా పంపించారు. సో ఇట్లా మే 3rd వీక్లో ఇట్లా వస్తున్నారు. ప్లస్ మాది కూడా అక్కడ ఇల్లు గృహప్రవేశము చాలా చాలా థింగ్స్ ఉంటే అంతకుముందు రోజే దీనికి నాకు పూజ చేసి బట్టలు పంపించడము, మిగతావి వచ్చినప్పుడు అక్కడ చూద్దాము అంటే అక్కడే ఉన్నాము. ఇంకా సడన్గా ఫోన్ చేసి నా చెవిలో పెట్టి ఇదంటే ఎలా డైజెస్ట్ అసలు అర్థం కావట్లేదు అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నాకు తెలిసి మీరు నీరజారెడ్డి గారిని ఎప్పుడు అత్తగా చూడలేదు. ఒక తల్లిగా చూశారు మీరు. నాకు బాగా గుర్తు. నాతో మాట్లాడే ప్రతిసారి కూడా మన మధ్య చర్చ అత్తగారి గురించి ఎక్కువ వస్తుంది. నాకు అనిపిస్తుంది నాకు ఇంత ఇంట్రెస్ట్ ఆ అత్తగారు అంటే ఒక తల్లిలాగా ప్రేమించారు ఆమెను మీరు. అంటే తను ఆంటీ నాకు ఎప్పుడు కాల్ చేసినా కానీ తనకి పాలిటిక్స్ కంటే కూడా అంకుల్ యొక్క సర్వీసెస్ని ముందు తీసుకెళ్ళాలని చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. అక్కడ చాలా స్కూల్స్కి మనం ఇది చేసాము, హాస్పిటల్స్ కానీ ప్లస్ వాళ్ళ ఆంటీ కానీ వాళ్ళ అంకుల్ వీళ్ళు చేసిన సర్వీసెస్ ఇట్లా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేది తను ఎయిమ్ అనమాట. అప్పటి ఫ్రమ్ పాలిటిక్స్ కంటే కూడా తన ఎయిమ్. ఎలా సర్వీసెస్ స్టార్ట్ చేయాలి ఏంటి. అంతలో కోవిడ్ వచ్చిందన్న. కోవిడ్ తర్వాత కోవిడ్ ముందు మా మ్యారేజ్. కోవిడ్ తర్వాత కొంచెం రికవర్ అయ్యి యాక్చువల్గా మేము ఈ ఆగస్టులో రావాలి. ఎందుకంటే మాది అనుకోకుండా ఆ ముహూర్తం మా మ్యారేజ్ ముహూర్తం వచ్చేసి అనుకున్న తర్వాత 2 వీక్స్లోనే కన్ఫర్మ్ అయింది. సో ఇక్కడికి వచ్చి అంత టైం లేకుండే. సో ఆంటీ ఉండేసి ఇంకా పత్తికొండ ఆలూరు కాన్స్టిట్యున్సీస్లో రిసెప్షన్స్ ప్లస్ మాది తిరుగూరు కాన్స్టిట్యున్సీ అన్న. మాది కృష్ణా జిల్లా తిరువూరు. సో మా పేరెంట్స్ కానీ ఆంటీ కానీ వీళ్ళు డిస్కస్ చేసి మ్యారేజ్ అయిపోయిన తర్వాత అక్కడ అని ఇవన్నీ డిస్కషన్స్ చేసుకొని ఇట్లా ఉండే అనమాట. సో అప్పుడు కోవిడ్ వచ్చింది, అది అవ్వలేదు. ఆంటీ అమెరికా నుంచి వచ్చిన తర్వాత లైక్ ఆగస్టు ఆ టైంలో వచ్చి ఒకటి పెట్టుకోవాలి అనేది అనుకుంటున్నాం అనమాట. ఇలా అయిపోయింది అన్నమాట. మొత్తానికి మీ దంపతులు ఇద్దరిని కూడా ఒంటరి చేసి వెళ్ళిపోయారు నీరజారెడ్డి గారు. బాగా తిట్టుకుంటున్నారా? అంటే ప్రేమతో తిట్టుకోవడం, అంటే కసితో కాదు, ప్రేమతో మమ్మల్ని ఒంటరి చేసిపోయావే అసలుకి ఏంటి అనేది. హాస్పిటల్ బెడ్ పైన కూడా నన్ను రక్షించండి అని చాలా అరిచారంట. అవునా? మాకు యాక్సిడెంట్ అయిన తర్వాత మమ్మీ ఫోన్లో నుంచి మా మామయ్య కాల్ చేసి చెప్పారు. అక్కడ మనకి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కిషోర్ అంకుల్ అనేసి, రవి అంకుల్ అనేసి. వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. అమ్మకు కూడా చాలా చాలా క్లోజ్. వాళ్ళకి కాల్ చేయరా, నేను ఇట్లా శ్రీచక్ర హాస్పిటల్కి వెళ్తున్నాను, కాల్ బాగా నొప్పేస్తుంది, యాక్సిడెంట్ అయింది అని పాపం ఏడుస్తూ మామయ్య కాల్ చేశారు. ఆ సమయంలో అమ్మమ్మ, పిన్ని, మా చిన్న మామయ్య వచ్చేసి బెంగళూరులో ఉన్నారు, మా పెద్ద మామయ్య వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నారు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎంతసేపటికి కాళ్ళు ఏదో కొంచెం ఫ్రాక్చర్ అయినట్టుంది, పర్లేదు మనం చూసుకుందాం అన్న దాంట్లో వెళ్తున్నారు. మా అమ్మ కాల్ చేశారన్న యాక్సిడెంట్ అయిన తర్వాత. యాక్సిడెంట్ అయిన తర్వాత మమ్మీ ఫోన్ నుంచి కాల్ చేశారు. అప్పటికప్పుడు అయినది కాదది అసలు. అడిగారంట నన్ను రక్షించండి అనేసి. తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్లారన్న. సో మనకి బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చారనమాట. వచ్చేసి హాస్పిటల్లో ఉన్నారు. మన కె కృష్ణమూర్తి గారు ఉన్నారు కదా, తను కూడా అమ్మని చాలా చెల్లిలాగా చూసుకుంటారు. కె ప్రభాకర్ గారు గాని వాళ్ళ ఫ్యామిలీ కె ఫ్యామిలీ అమ్మకి చాలా
దగ్గర. దగ్గర ఓకే. మంచి ఆత్మీయంగా చూసుకుంటారు అన్నమాట. నేను కూడా పాలిటిక్స్ ఓకే. పాలిటిక్స్ కాకుండా అన్న, అన్ని Okay. రాజకీయాలతో సంబంధం పెట్టలేం ఓకే, కదన్న. కరెక్ట్. వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా కుటుంబ కుటుంబ బంధు. అంటే మా నాన్నకు అలా అయ్యింది అనేసరికి వాళ్ళు ఎంత టీడీపీలో ఉన్నా, మా నాన్న ఎంత కాంగ్రెస్ లో ఉన్నా తన లీడర్షిప్ నచ్చి మా అమ్మకు అలా అయినప్పటి నుంచి, నాన్నకు అలా అయినప్పటి నుంచి అమ్మను ఒక చెల్లిలాగా చూసుకోవడం స్టార్ట్ చేసేసారు. ఉమ్, మొన్న వరకు వచ్చిన బంధం అయితే కాదు. ఉమ్, నాన్నకు అలా అయినప్పటి నుంచి అమ్మ మేము ఉన్నామమ్మా పర్లేదమ్మా అనేదైతే ఉంది. నేను కూడా చాలా సార్లు వాళ్ళని కలిశాను, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకు కూడా మేము వెళ్ళాము. ఉమ్, సో అలా కేఈ గారు కూడా వచ్చారనమాట హాస్పిటల్ కి. అందరు అక్కడ ఉన్న కర్నూలులో ఉన్న బెస్ట్ డాక్టర్స్ అందరూ ఆ హాస్పిటల్ కి వచ్చేసారు ఆ టైంకి. Hmm. సండే కాబట్టన్నా అంతమంది డాక్టర్స్ ఆ టైంలో లేరు. ఉమ్, సండే కదన్నా, అందరూ పని చేయకపోవచ్చు. Hmm. కేఈ గారు ఉన్నారు, కిషోర్ అంకుల్ ఉన్నారు, రవి అంకుల్ ఉన్నారు, అరుస్తున్నారంట అమ్మ నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని. ఉమ్, వాళ్ళ పేర్లు తీసి మరీ అరిచారంట ఉమ్, నన్ను కాపాడండి అనేసి. కాకపోతే అమ్మకి తలకి దెబ్బ తగిలినట్టు అమ్మ కూడా రియలైజ్ అవ్వలేకపోయారు. ఓకే, ఓకే. కాలుకి తగిలింది అనుకుంటున్నారన్న. పాపం కాలుకి ఎక్కువ తగిలి ఉంటది, అందుకని తలకి తగిలిన దెబ్బ తెలియలా. ఆ పెయిన్. ఆ పెయిన్ తెలియక తర్వాత తలకి తీస్తే ఏమైందంటే మమ్మీకి కోవిడ్ వచ్చి ఉండిందన్న. కోవిడ్ వచ్చినప్పుడు ఇట్లా బ్లడ్ క్లాట్ అవుతుంది అన్నట్టు ఆస్పిరిన్ వేసుకోమని చెప్తున్నారు ఈ మధ్య డాక్టర్స్. అది బ్లడ్ టిన్నర్ అంట. డాక్టర్స్ అదే చెప్పారు. ఆ బ్లడ్ టిన్నర్ అయ్యేసరికి ఇప్పుడు మమ్మీకి తలకి గాయం అయినప్పుడు ఆ గాజు పెంకులో ఏదో తీసేటప్పుడు బ్లడ్ ఆగలేదంట అన్న. ఎందుకంటే ఆస్పిరిన్ బ్లడ్ టిన్నర్ ఒకటి ఏదో కనెక్ట్ అవుతుందంట అన్న గుండెకి బ్రెయిన్ కి. దాని వల్ల ఇంకా మొత్తం బ్లడ్ లాస్ ఎక్కువ అయిపోయి హార్ట్ కొలాప్స్ అయింది అని చెప్పారు. అంటే అమ్మకి బతికే ఛాన్స్, చూస్తూ చనిపోయారు. అమ్మకి బతికే ఛాన్స్ చాలా ఉంటుందన్న. ఎందుకంటే అంత యాక్సిడెంట్ అయింది అనుకోవడానికి కూడా లేదు కదన్న. ఎందుకంటే తన ఫోన్ తనే తీసి మాట్లాడారు కదన్నా. ఎవరో కూడా కాదు, తన ఫోన్ తనే తీసి మాట్లాడింది. ఎలా తీస్తారన్నా మీరు? కరెక్ట్, కరెక్ట్. స్పృహ తప్పిపోయారంటే ఒకటి అనుకోవచ్చు. తన ఫోన్ తనే తీసి నన్ను ఈ హాస్పిటల్ కి తీసుకెళ్ళండి అని చెప్పి అన్ని తనే చెప్పారు. ఆస్పిరిన్ టాబ్లెట్ అమ్మ మరణానికి కారణం అనుకోవచ్చా? యాక్సిడెంట్ అయి ఉండకపోతే అమ్మని కాపాడే టాబ్లెట్ కూడా అదే అయి ఉండేదేమో. కానీ యాక్సిడెంట్ ఎలా జరిగింది అసలు? ఎందుకు వస్తున్నారు అమ్మ కర్నూలుకి? నాన్నది ఉందన్న. నాన్నది 27 ఏళ్ళది ఉందన్నమాట. ఏప్రిల్ 18th. ఓకే. దానికోసమని 16 స్టార్ట్ అయ్యారు. ఆ ఏర్పాట్లన్నీ April చూసుకోవాలి 16th. అనేసి. ప్రతి ఇయర్ నేను మా అమ్మ కలిసి వెళ్తామన్నా. ప్రతి ఇయర్ వెళ్ళే వాళ్ళం. నేను యుఎస్ కి వెళ్ళినంత వరకు. అసలు నేను యుఎస్ కి వెళ్ళటం కూడా నాకు ఇష్టం లేదు. అమ్మతోనే ఉందాము, నాకున్నది ఒక్కరే కదా అన్నట్టు. మమ్మీకి కూడా నన్ను పంపించడం ఇష్టం లేదు. కానీ చదువు అంటే నాన్నకు కానీ అమ్మకు కానీ చాలా ఇష్టం. అయ్యో, విద్యావంతుల కుటుంబం కదా. మీ తాతగారేమో, మీ అమ్మగారు తరపు మీ తాతగారు ఒక జడ్జి, ఆయన కడప జిల్లా వేంపల్లి అనుకుంటా, హైకోర్టు జడ్జిగా కూడా చేశారు ఆయన ఒక జడ్జి. అమ్మగారు కూడా పిజి వరకేమో చేశారు. అమ్మ కూడా పెళ్లి తర్వాత నాన్న చేయించారన్న ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అదే నాన్నగారు ఎంఎస్సీ. అంతా విద్యావంతుల కుటుంబంలో అండి. ఒక చిన్న కుటుంబం కాదు, విద్యావంతుల కుటుంబం, గొప్ప చరిత్ర, ఒక హిస్టరీ ఉన్న కుటుంబంలో అండి. మీ స్టడీస్ అంతా ఎక్కడ జరిగాయండి? ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే హైదరాబాద్. హైదరాబాద్ అంతా హైదరాబాద్. మాస్టర్స్ ఇక్కడ రోజరీ కాన్వెంట్ హై స్కూల్. కాలేజ్ వచ్చేసి గోకరాజు రంగరాజు అన్న. ఓ, బీటెక్ అక్కడ చేశారా? అంటే అది ఇంటికి దగ్గర అనేసి. ఇంటర్మీడియట్ ఎక్కడ చేశారు? 1 year నారాయణలో చేశాను, ఇంకొక ఇయర్ శ్రీ చైతన్యలో చేశాను అన్న. ఓకే, ఓకే. ఏంటి అలా గ్యాప్ తీసుకున్నారా? లేదన్న, జస్ట్ కొంచెము చేంజ్ ఆఫ్. అంతేనా? అలా ఎంఎస్ కి మీరు యుఎస్ వెళ్ళారా? ఎంఎస్ కి యుఎస్ కి వెళ్ళిపోయాను. అక్కడ మాత్రము ఎంఎస్ఐఎస్ చేశాను. చేశారు శాంటా క్లారా యూనివర్సిటీ, కాలిఫోర్నియా. ఇంకా దాని తర్వాత ఇండియాకి వచ్చేద్దాం అనేసి అన్న. మాస్టర్స్ అవ్వగానే అసలు నేను సార్ మీరు ఇండియాకి మీకోసం ఆయన కాచుకున్నారు కదా ఆయన. మీకోసం వెయిట్ చేస్తూ కూర్చున్నారు ఆయన. అదే అన్న. మీది లవ్ కమ్ అరేంజ్డ్ అనుకోవచ్చు అన్న. లవ్ ఏంటి ఆయన అంటే నేను అక్కడ రెస్టారెంట్ పెట్టున్నాను అన్న. సో ఇంకా దాని తర్వాత వచ్చేసి తను రావటము, మా ఫ్యామిలీ వాళ్ళు రావటము. తిను కొంచెము చాలా యాక్టివ్ పర్సన్ అన్న. చాలా యాక్టివ్ అండి, తెలుసు. చాలా యాక్టివ్ పర్సన్ అసలు. సో ఇంకా అలా తెలిసిపోయింది అనుకుంటా. అంటే అమ్మగారు అయితే
ఆ రెస్టారెంట్ కి రెస్టారెంట్ కి వచ్చేవారా, రెస్టారెంట్ లో మిమ్మల్ని చూసేకి వచ్చేవారా? ఏదేమైనా అమ్మ ఎప్పటికీ అనేదన్న మీ ఆ. నాన్ననే చేశారు, ఎందుకంటే అన్న రెస్టారెంట్ వచ్చిందన్న ఈయన లైఫ్ లోకి వచ్చినట్టే. ఆ. మా పెళ్ళయింది, ఇంకా కోవిడ్ వచ్చి రెస్టారెంట్ తీసేసామన్నమాట. కానీ ఏదేమైనా ఒక మంచి అబ్బాయిని అయితే నాన్నగారు చేసుకున్నారు. సెలెక్ట్ చేశారు అనేది అమ్మ నాకు నమ్మకం. ఎందుకంటే పరిచయం ఉంది మీ హస్బెండ్ తో కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతుంటాను కదా, చాలా మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, చాలా బాగుంటారు, పాజిటివ్ గా ఉంటారు ఎప్పుడు కూడా. ఎవరన్నా బాధపడితే లేదు, చూడలేదు. చాలా పాజిటివ్ గా ఉంటారు, అవును. హెల్పింగ్ నేచర్, చాలా పాజిటివ్, చాలా మంచి వ్యక్తిని చూస్ చేసుకున్నారు మీరు. హ్యాపీగా, నిజం. తండ్రి ప్రేమను చూడలేదు, తల్లి ప్రేమ తెలుసు. ఇక చదువు కోసం యుఎస్ వెళ్ళినప్పుడు ఒక మంచి మనిషి మీ జీవితంలోకి వచ్చారు. ఆ లైఫ్ ఎలా ఉండింది అసలుకి? హ్యాపీగా సంతోషంగా ఉన్నదన్న. కోవిడ్ వచ్చిందన్న మాటే కానీ కోవిడ్ ఎప్పుడు అంతగా ఆ. అనిపించలేదు. ఓకే, పెళ్ళైన తర్వాత కోవిడ్ వచ్చిందన్న, సరే అప్పుడే అండర్స్టాండింగ్ పెరిగిందని చెప్పాలి మాకు. ఓకే. అప్పటి వరకు అంతే మాట్లాడుకోం కదన్న, పెళ్లికి ముందు మరీ అంతగా. డౌరీ ఏమైనా దండికి తీసుకున్నారు మీ హస్బెండ్? అయ్యో పాపం ఏం లేదన్న. ఏం లేదా? మమ్మీకి కొడుకన్న ఆయన, నిజం అంతేనా? చెప్పాలంటే అసలు. అది నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే నేను ఫోన్ చేస్తే మీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు నాతో, అమ్మగారి గురించే మాట్లాడతాడు ఆయన. అయ్యో వీళ్ళిద్దరు రోజుకి మినిమం 2 గంటలు మాట్లాడతారన్న. నేనైనా 15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడతాను. అమ్మ అది 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 అలా. వీళ్ళిద్దరు 2 hours మాట్లాడుకుంటారు. ఓకే, ఓకే. అంత మాట్లాడుకుంటూనే బాండింగ్ ఉంటారు. ఇద్దరి మధ్య, చాలా బాండింగ్ అన్న, అల్లుడు చాలా కొడుకు అని బాండింగ్ అదంతా బాండింగ్. ఒక మంచి వ్యక్తి మీ లైఫ్ లోకి వచ్చాడు, అలా సాగుతుంది. ఇలా అసలు. సాగుతున్న తరుణంలో మమ్మీ యాక్సిడెంట్ జరిగింది, మమ్మీ లేదు. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది అంటే ఏమన్నా మీకు ఐడియా ఉందా? తెలియట్లేదు. ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ వచ్చిన వాళ్ళైతే మాత్రము డ్రైవర్ నిద్రపోయాడు అందుకే అలా అయ్యింది, లేకపోతే అది అసలు అవ్వకూడదు అని చెప్తున్నారు. ఆ డ్రైవర్ కూడా మమ్మీకి చాలా దగ్గర అబ్బాయి, రంగా గౌడ్ అని, పత్తికొండ బీజేపీ ఇన్ఛార్జ్, అమ్మగారు ఆలూరు బీజేపీ ఇన్ఛార్జ్ కదా, వాళ్ళ కొడుకే అంటున్నారు. అవును. అమ్మకు చాలా దగ్గర, బాగా తెలిసిన ఆ ఫ్యామిలీ, నమ్మకము ఆ అన్నట్టే. నమ్మకం అది కదా. ఓకే, చనిపోయాడు అంటున్నా. లేదన్న, తను బానే ఉన్నారు బానే ఉన్నాడు కదా. అంటే అబ్బాయి నిద్రపోవడం వల్లే ప్రమాదం జరిగింది అని టైర్ పడేస్తే. పోలీస్ వాళ్ళు అన్నారన్న. ఓకే, ఎందుకంటే ఇన్వెస్టిగేట్ చేస్తారు కదా, ఆ. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అయితే తను పడుకున్నాడు, లేకపోతే అసలు అది ఇంపాసిబుల్. 150 స్పీడ్ లో ఉన్నాడు అంటన్న. ఫార్చునర్ అది టైర్ బరెస్ట్ అయింది అన్నారు కదా. బర్స్ట్ అయింది అన్నారు కానీ అన్న, అది ఆ కార్ కి అయితే అసలు ఎప్పుడు Divider ని ప్రాబ్లం గుద్దింది లేకుండా అన్నారు. అన్నాడు. డివైడర్ ని. అది పడుకుని డివైడర్ ని తను గుద్దిన గుద్దాడు. తర్వాత టైర్ బరెస్ట్ అయిందా? టైర్ బరెస్ట్ అయి డివైడర్ ని గుద్దింది అంటనా? ఏదో సిల్వర్ దేవో ఉంటాయంట కదన్న రోడ్ పైన, దాన్ని తట్టుకొని ఈ అబ్బాయి పడుకున్నందుకు ఓకే, గాను ఓకే, ఓకే. అలా అయ్యింది అని చెప్పారు. అందరు అంటున్నారన్న సీట్ బెల్ట్ అని. అసలు ఇండియాలో బ్యాక్ సీట్ లో కూర్చున్న వాళ్ళు అంత సీట్ బెల్ట్ వేసుకోరు కదన్న. మమ్మీ వెనకాల సీట్ లో ఉన్నారా? వెనకాల సీట్ లో ఎవరు సీట్ బెల్ట్ పెట్టుకోరులేండి. అది ఇండియాలో, రేర్గా. యుఎస్ లో కూడా పెట్టుకోరన్న. ఎక్కడ బ్యాక్ అది సీట్ లో రాదండి. తక్కువ. ఇక్కడ ఫ్రంట్ సీట్ లో పెట్టుకునే వాళ్ళే కష్టం అండి, ఆ, అది అరుస్తుంటది. అవును. బీప్ ఇస్తా అంటే కూడా పెట్టుకోరండి. అలాంటిది మమ్మీ వెనకాల కూర్చున్నప్పుడు, వెనకాల నేను ముందర కూర్చున్నారు అనుకున్నా. లేదండి వెనకాల కూర్చో. వెనకాల కానీ అది బ్యాడ్ అండి, మమ్మీకి ఏదో బ్యాడ్ టైం ఉన్నట్టుంది. కానీ ఫ్రంట్ కూడా కూర్చోలేదు, వెనకాల కూర్చున్న మమ్మీ చనిపోవడం ఏంటి అసలుకి? అది సైడ్ కి వెళ్ళి కొట్టుకుందంట. మొత్తం మీద తెలిసింది, వచ్చారు, అమ్మగారి యొక్క కర్మకాండ అంతా జరిపించారు. ఎవరు చేశారండి అమ్మగారికి అంతా? అంటే మామయ్య పిన్ని వాళ్ళ కొడుకు చేశారన్న. ఓకే. అంటే నాన్న అమ్మ ఉన్న ఈ వాళ్ళు కొడుకు కాని చేయకూడదు కొడుకు అంటే అల్లుడి యొక్క సారథ్యంలో అంతా. తిను చూసుకున్నారు కానీ అమ్మ నాన్న బతికుండగా చేయకూడదు అని చెప్పారనమాట ఆ వీళ్ళ ఊరు తల్లిదండ్రులు పంతులు. బతికుండగా చేయకూడదు అనేసి. అందుకనేసి ఇంకా పెద్ద మామయ్య మమ్మీ వాళ్ళ తమ్ముడు, వీళ్ళ తమ్ముడు కూడా చేయకూడదు అన్న, సేమ్ సిచ్యువేషన్ కదా. అవునా? సో జస్ట్ కొంచెం ఏదో ఓకే. చేశారు. నేను చేయకూడదు, వీళ్ళ పిన్ని వాళ్ళ అబ్బాయి తను చేయకూడదు. ఓకే, ఓకే. సో అప్పుడు ఇంకా వీళ్ళ పెద్ద మామయ్య చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం మీరు యుఎస్ లో ఏం బిజినెస్ చేస్తున్నారండి? ఐటీ స్టాఫింగ్ అండ్ కన్సల్టింగ్ అన్న. అవునా? కన్స్ట్రక్షన్ రెస్టారెంట్ ఉందా? రెస్టారెంట్ తీసేసామన్నా, రీసెంట్ గా కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ చేసాము. యుఎస్ లో US కన్స్ట్రక్షన్ లోనే. కూడా స్టార్ట్ చేశారు. బాగుందా బిజినెస్? గుడ్ అన్న. చాలా హ్యాపీగా ఉంది. అమెరికాలో కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్నారు, ఐటీ కన్సల్టెన్సీ ఉన్నారు, మంచి హ్యాపీగా ఉన్నారు, కొత్తగా పెళ్ళయింది. ఇవన్నీ వదిలిపెట్టి మా అమ్మాయి గారు చనిపోయిన 9వ రోజు అనుకుంటా మీరు, ఆ రోజు ఆ కర్మగా దినం రోజు, మరి అది ఎమోషనల్ గా తీసుకున్న నిర్ణయమా, ఆలోచించింది తీసుకున్న నిర్ణయం అర్థం కాలేదు. మా అమ్మా నాన్న ఆశయ సాధన కోసము నేను రాజకీయాల్లోకి వస్తాను, వాళ్ళ పేరు నిలబెడతాను, వారి ఆశయ సాధన కోసం ముందుకు పోతాను,
వాళ్ళ ఆశయాలను నెరవేరుస్తానంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి అసలుకి అది చాలా గట్టిగా ఇచ్చారు స్టేట్మెంట్. నిజంగా ఆలోచించే ఇచ్చారా మీరు? ఎప్పుడు ఆలోచించాల్సిన అవసరం రాలేదు ముందు. ఆ! ఎందుకంటే నాన్నగారి వారసత్వము మా అమ్మ తీసుకున్నారు. హ్మ్. నేను ఎప్పటికీ మా నాన్నగారి గౌరవం అంటే అమ్మ చూసుకుంటున్నారనే థింక్ చేస్తూ ఉండేదాన్ని. ఓకే. కాకపోతే ఇంకా అమ్మకి అలా అయ్యేసరికి వాళ్ళిద్దరిని ఇంకెలా చూస్తారన్న నాలో తప్ప. ఓకే. ఆ ఇప్పుడు రక్తం మీలో ఉంది ఇప్పుడు కాబట్టి నాకు ఖచ్చితంగా. కూర్చొని ఏడుస్తూ కూర్చోవాలని ఉందన్న. ఆ! అసలు ఇలా వచ్చి నేను ఇంటర్వ్యూ ఇస్తున్నానని నాకే నమ్మబుద్ధి కావట్లేదు. హ్మ్. కానీ వాళ్ళిద్దరు అంత స్ట్రెంగ్త్ ఉన్న పీపుల్ కి ఒక్కటే రిప్రజెంటేషన్ నేను. హ్మ్. నేను ఒక్కదానే. వాళ్ళిద్దరిని ఏమైనా అనాలన్నా కనిపించేది నేనే. హ్మ్. సో వాళ్ళ గౌరవాన్ని అయితే ముందుకు తీసుకెళ్లాలనే నిర్ణయం తీసుకున్నానన్న. అది మంచికో చెడుకో అనేది మాత్రం ఆలోచించలేదు. ఎందుకంటే ఇప్పటి రాజకీయాలని కొంతమంది ప్రొఫెషనల్స్ అసహించుకుంటున్నారు. అంటే ఆ ప్రొఫెషనల్స్ కావచ్చు, ధనవంతులు కావచ్చు, ఎవరైనా కూడా అసహించుకుంటారు. కానీ తమ పనులు చేసుకోవడానికి రాజకీయాలను వాడుకుంటారు వాళ్ళు. ఇప్పుడు టాటా బిర్లాలు, అదానీలు, అంబానీలు ఉన్నారు. వాళ్ళు రాజకీయాల్లోకి రారు. కానీ వెనకుండి ఆడిస్తారు కింగ్ మేకర్లు వాళ్ళు. రాజకీయాలకు ఎందుకులే రాజకీయాలు అంతా గలీజ్ మాకు అనుకొని ఉంటారు. ప్రొఫెషనల్స్ కూడా అదే ఉంటారు. ఏదో చేయాలనుకుంటే చేస్తుంటారు. కానీ అలాంటి ప్రొఫెషనలిజంలోనే ఉన్న మీరు ఇప్పటి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారంటే ఒక ఎమోషనల్‌గా తీసుకున్న నిర్ణయమేనా? లేదంటే ఏంటి అసలు? ఎమోషనల్ గా అని కాదన్నా, అలా అమ్మకి అయ్యేసరికి ఎంతో మంది ప్రజలు వచ్చారన్న ఇంటికి. హ్మ్. వచ్చి అమ్మగారి వల్లే ఈ రోజు మా ఊర్లో అమ్మాయిలకి పెళ్ళవుతుందన్న, మా ఊరికి అమ్మాయిని ఇస్తున్నారన్న రోడ్డులోకి ఇచ్చేవాళ్ళు కాదంటన్నా. ఆ! ఆ ఊరికి ఎవరు పోయి ఇస్తారు అమ్మాయిని ఆ! అన్నట్టు. కొన్ని ఊర్లకైతే నీళ్లు లేవు. ఎన్నో చూసానన్న. మమ్మీ ఎంతో చేద్దాం అనుకున్నారు 2009లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. కానీ వైఎస్ఆర్ గారికి అలా జరిగేసరికి కొంచెం వైఎస్ఆర్ గారు చాలా అండన్న మాకు. వైఎస్ఆర్ గారు వైఎస్ఆర్ గారి మరణం తర్వాత నియోజకవర్గ అభివృద్ధి మర్చిపోయారు అనేసి అమ్మ నిరసన తెలుపుతూ రాజీనామా చేశారు కదా! ఎందుకంటే తనకి పాపం ఎంతో పని చేద్దాం అనుకుందన్న. 5 ఏళ్ళు సరిపోయేవన్నా మా అమ్మని 25 ఏళ్ళు గుర్తుపెట్టుకోవడానికి. కానీ వైఎస్ఆర్ గారు 4 నెలల్లో పాపం తనకు అలా అయ్యింది. ఆ! వైఎస్ఆర్ గారికి అలా అయ్యేసరికి అంత సపోర్ట్ పనులు చేయాలని రాజకీయ నాయకులు ఈ మధ్య అనుకోవడం తక్కువ అన్న. సారీ టు సే దిస్. ఓకే. మీరు చెప్పినట్టు కింగ్ మేకర్స్ అది ఇది అంటున్నారు కానీ అన్న, మొన్నొచ్చి వాళ్ళు వాళ్ళు ఎవరో రాజకీయ నాయకులకి మాత్రమే అంత ప్రేమ దక్కుతదన్న. కింగ్ మేకర్స్ కి ఎప్పుడు అంత ప్రేమ దక్కదు. కరెక్ట్. ఇప్పుడు మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి అలా అయ్యిందంటే ప్రజలు చచ్చిపోయారన్నా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వెనకాల ఎవరన్నా కింగ్ మేకర్ ఉన్నారేమో. ఆయన చనిపోతే టీవీ ఛానల్ మారుస్తారన్నా. ఎవరికి అవసరం లేదు. రాజకీయ నాయకులకి ఆ వరం ఉంది. మా అమ్మకి ఆ రోజు అలా జరిగినప్పుడు ఆ ప్రజల్ని చూసి మా అమ్మ బ్రతికుంది అనిపించింది వాళ్ళల్లో. నేను మా అమ్మ ఇండిపెండెంట్ గా పెట్టుకున్నారన్న 2004 సంవత్సరంలో. నేను 7వ క్లాస్ లో ఉన్నాను. కొన్ని వెళ్తూ ఉంటాం కదన్నా. మా నాన్నకి ఎక్కడైతే అయ్యిందో గోనెగండ్ల ఆ ప్లేస్ పేరన్నా, ఎక్కడైతే అయ్యిందో నేను ఎక్కడైతే అయ్యిందో అక్కడ నేను కొంచెం మాట్లాడేసరికి వాళ్ళ కన్నీళ్లు చూసి అమ్మ మీరు వెళ్ళిపోండి. ఎన్నో ఊర్లలో అన్న మీ నాన్నగారు చేసింది. అప్పటికి నాన్నగారు 1989లో ఎమ్మెల్యేగా ఉండే అన్న. అది 2004. అప్పటికి మీరు వెళ్ళిపోండి, మేము వేస్తాము, మీరు మా మీద టైం వేస్ట్ చేయకండి అమ్మా అని కొన్ని గ్రామాల్లో అసలు వెళ్ళిపోండి అమ్మా అన్నారు. టైం వేస్ట్ చేసుకోకండి. అక్కడ మా నాన్న బతికినట్టు అనిపించింది అన్న నాకు. అక్కడ వాళ్ళ మాటల్లో వాళ్ళలో ఎంత ప్రౌడ్ ఫీలింగ్ అంటే, నేను మా అమ్మ కూర్చొని మాట్లాడుకునేవారం రాత్రి. మా ఏంటమ్మా ఇదా రాజకీయం అని. ఫస్ట్ టైం నాకు తెలిసింది రాజకీయం అంటే అక్కడన్నా. బ్రతికుండొచ్చన్న. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పటికీ బతికే ఉంటారు. ఇంకెవరన్నా బతుకుంటారు అంత లెవెల్లో. ఇప్పుడు మనిషి ఎప్పుడన్నా చచ్చిపోవచ్చు అన్న. ఎవరన్నా చచ్చిపోవచ్చు, ఎక్కడన్నా చచ్చిపోవచ్చు. నేను నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరికి తెలియదు. చనిపోయినా బ్రతికుండడం అన్న అది రియల్ లైఫ్ అని ఒక స్ట్రాంగ్ గా నమ్ముతానన్న. ఎందుకంటే మా నాన్నని అలా చూశాను. మా అమ్మకి అలా అయిన రోజు ఎంతో మంది అన్న
వాళ్ళకి ఏం సంబంధం అని ఏడుస్తున్నారన్న మా అమ్మ కోసం. అంటే 10 మంది మనసుల్లో బతికే ఉండాలి, 10 మంది గుండెల్లో బతికే ఉండాలి, పదిలంగా ఉండాలి అంటారు అనమాట. అమ్మ కూడా చాలా కోప్పడున్నారు. 2009లో చాలా చేద్దాం అనుకున్నాను, రాట్లేదు నాకు అది అని రాజీనామా చేశారు. అంత సపోర్ట్ నాకు దొరకట్లేదు. వైఎస్ఆర్ గారు ఉంటే అసలు ఆలూరు నియోజకవర్గ ప్రజలకి నేను ఎంత చేయగలిగేదాను అని. మేము ప్రతి దగ్గరికి క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు రాసుకున్నాము. రాసిందన్న అమ్మ ఒక బుక్ పెట్టుకొని ఏవి మెయిన్ అన్నీ చేసేస్తామని ఎవరు అనుకోలేము. అది మనకి మన పార్టీ రూలింగ్ లో ఉండాలి. ఫస్ట్ థింగ్ మనం ఎంత బుక్కుల్లో రాసుకున్నా అన్న ఫస్ట్ పార్టీ రూలింగ్ లోకి రావాలి. ఆ రూలింగ్ వచ్చిన తర్వాత మనకి ఎంత వరకు ఆ కాన్స్టిట్యుయెన్సీకి ఆ సపోర్ట్ ఇస్తారు మన ముఖ్యమంత్రి గారు అనేది ఉండాలి. కొన్ని చేయగలిగారన్న 4-5 నెలల్లో. ఆ కొన్నిటికే ప్రజలు అంత గుర్తు పెట్టుకొని ఇంటికి వచ్చి అమ్మ అది చేశారు, అమ్మ ఇది చేశారు, అమ్మ అది చేశారని నా పక్కన కూర్చొని నన్ను ఓదారుస్తున్నప్పుడు మా అమ్మ బ్రతికుంది అనిపించింది అన్న. అది నన్ను పుష్ చేసిందన్న ఆ నిర్ణయం ఓకే, ఇప్పుడు తీసుకోవడానికి. మీరు చెప్పేది కరెక్ట్ గా ఉంది. అమ్మగారి కోసం అంటే నాన్నగారు చనిపోయినప్పుడు 2004లో మీరు క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు నాన్నగారిని గుర్తు చేశారు. అది మీ గుండెల్లో నిలిచిపోయింది. నాన్నగారికి ఇంత పేరుందా నాన్నగారు అని, నాన్నగారు సర్వీసెస్కని. అమ్మగారు చనిపోయినప్పుడు అమ్మగారి కోసం వేల మంది తరలి వచ్చారని అది చూసి మీ హృదయం గ్రహించింది. అరే అమ్మగారికి ఇంత ప్రేమ, రాజకీయంగా ఇంత సర్వీస్ ఇంత ఉంటుందా అని భావించారు. అంటే కేవలం అది భావించి ఒక ఆకర్షణతో రాజకీయాలకు రావాలనుకున్నారా, నిజంగా ప్రేమించి రావాలనుకున్నారా? ఆకర్షణకి ప్రేమకు చాలా తేడా ఉంటుంది. ఒక అమ్మాయిని ప్రేమిస్తారండి అంటే ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డం అంటే ఆకర్షణ, అమ్మాయి అందంగా ఉంటే అబ్బా చాలా అందంగా ఉంది అని ఆకర్షణకు లోనే ఇష్టపడ్డం వేరు, నిజంగా అమ్మాయి గురించి తెలుసుకొని ప్రేమించడం వేరు. ఆ రెండు తేడా ఉంటుంది అనమాట. ఆకర్షణతో ఉండేది ఎక్కువ రోజులు ఉండదు. నిజంగా ఆ అమ్మాయి గురించి తెలుసుకొని నిజంగా మనసులోంచి వచ్చిన ప్రేమతో ప్రేమిస్తే అది జీవితకాలం ఉంటుంది. అది అందుకు తేడా ఉంటుంది. అలా ఆకర్షణతో ఏమైనా రాజకీయాలకు రావాలనుకున్నారా, అంటే నిజంగా ప్రేమించబడటం కోసం వస్తున్నారా? రాజకీయాల్లో నిజంగా చెప్పాలంటే ఆకర్షణ అనేది ఏమి ఉండదన్న. ఉమ్, 7వ క్లాస్లో నేను క్యాన్వసింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ పడక నాకు 4 సార్లు ఫీవర్ వచ్చింది. ఉమ్, ఆ ఫీవర్ తోనే మేము క్యాన్వసింగ్కి వెళ్ళే వాళ్ళం. ఉమ్, అమ్మ ఎన్నోసార్లు ఏడ్చారు, నేను ఎందుకు నిన్ను ఇంత పాపం బాధ పెడుతున్నానంటే నేను మా అమ్మ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం, నాన్న కోసం చేస్తున్నాము అని. అదంతా ఆ పెయిన్ చూసిన తర్వాతే ఆ ప్రేమ చూశానన్న. ఆకర్షణకి లోనవుతే ఆ ప్రేమ మాత్రమే చూసి ఆకర్షణకు లోనవచ్చు అన్న. పెయిన్ చూసిన తర్వాతే నేను ప్రేమ చూశాను. మీరు క్యాన్వసింగ్ కి తిరగటము, మనుషుల్లో ఉండటము, ప్రజలకి అందుబాటులో ఉండటము, వాళ్ళ సమస్యలు తీర్చడము, అది ఏ రకంగా ఆకర్షణకి సంబంధమే లేని విషయాలన్న. నిజంగా ఊరికే ఇష్టపడి కూర్చొని వస్తున్నారు. ఊరికే కూర్చొని అదైపోతాము ఇదైపోతాం అనేది రాజకీయాల్లో ఉండదన్న. ఒకటి పాటిల్ శేషిరెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు, దివంగత ఎమ్మెల్యే ఆయన. పాటిల్ నీర్జారెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్యేల గారాల పట్టి ముద్దుల బిడ్డ మీరు అసలుకి. అంటే ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నా పెద్దగా అనుభవించింది లేదు, పెద్ద వాళ్ళు దానివల్ల లాభం పొందింది లేదు, పెద్ద ఎంజాయ్ చేసింది లేదు. అప్పుడు కష్టపడ్డారు, ఇద్దరు కూడా కష్టపడ్డారు అనమాట. చూసుంటారు. సరే నాన్నగారి కష్టం మీరు చూసి ఉండకపోవచ్చును కాక, కానీ అమ్మగారి కష్టాన్ని మీరు చూసి ఉంటారు, ఆమె ఎలా కష్టపడ్డారని. మరి అన్ని చూసినా కూడా మళ్ళీ ఎందుకు రాజకీయాలను మీరు రావాలి, అమ్మ తర్వాత మీరు రావాలి అనుకుంటున్నారు? కష్టాలను చూశాను కాబట్టే నాకు తెలుసు అన్న రాజకీయం అంటే ఏంటో. కష్టాలు అనేవి నేను చూడకుండా, అసలు ఏమీ చూడకుండా నేను నిర్ణయం తీసుకున్నాను అనుకోండి అన్న, అప్పుడు నేను ఆకర్షణకి గురయ్యాను అని అనండి, అందరూ అనండి, నేను పడతా. నేను కష్టాలను చూసే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నా, బలంగా తీసుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మ పేరు మా నాన్న పేరు నిలబెట్టాలనుకుంటున్నాను అన్న. దాని కోసం మాత్రమే బతకాలని అనిపిస్తుంది. అది మీ మనసులోనే ఆలోచన వచ్చిందా, అంటే మీ భర్త చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచన కూడా అలా ఉందా? మిమ్మల్ని అంటే మీ ఆలోచనకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఏ విమెన్ సక్సెస్ వెనకాలైనా అన్న, ఈదర్ చాలా అర్థం చేసుకొని సపోర్ట్ చేసే హస్బెండ్ ఉంటారు, లేదా అసలు హస్బెండ్ అనే వాళ్ళు ఉండరు. ఇదే నమ్ముతాను. నా వెనకాల, మా అమ్మ వెనకాల కూడా అన్న, రియల్ గా చెప్పాలంటే మా అమ్మ వెనకాల నా వెనకాల అంత కొండంత బలంగా ఉండింది, ఉండబోయేది నా హస్బెండ్ చంద్రశేఖర్ రెడ్డి అన్న. చాలా 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 సపోర్టివ్ అన్న. మీ దంపతులు ఇద్దరు కూడా ఒక ఇష్టపడో ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల మీ దంపతులు ఇద్దరు కూడా రాజకీయాల్లో మీరు కొనసాగాలంటే కొంత సాక్రిఫైస్ చేయాలి, కొన్ని వదులుకోవాలి, కొన్ని త్యజించాలి మీరు.
ఎందుకంటే కొత్తగా పెళ్ళయింది మీకు. అమ్మా నాన్నలు ఇద్దరూ కూడా రాజకీయాల్లో బిజీ అయిపోయి రాజకీయమే ఇంక ప్రజలే మా జీవితము, ప్రజలే మా సర్వస్వము, నియోజకవర్గంలో ప్రజలే మా కుటుంబ సభ్యులు అనుకోని వాళ్ళ మధ్యలో తిరుగుకుంటూ ఒక్క బిడ్డతోనే చాలించారు వాళ్ళు. ఒక్క బిడ్డతోనే వాళ్ళు ఆగిపోయారు. రెండో వారిని కూడా కనలేదు. ఓకేనా? ఒకటే బిడ్డ మీరు ఒక్కరే ఉండిపోయారన్నమాట. ఇప్పుడు మీరు కొత్తగా పెళ్ళయింది. ఇప్పుడు మీరు చూస్తే అమెరికాలో హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నారు. రాజకీయాల్లో కంటే 2 పడవల ప్రయాణం అవుతుంటే ఎలా మీరు దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు అసలకి? మీ ఫ్యామిలీని, పర్సనల్ లైఫ్‌ని సాక్రిఫైస్ చేయాలి మీరు. హ్మ్. మీ హస్బెండ్ ఒకవేళ అమెరికాకి వెళ్తే తన ఆడ, మీరు ఇక్కడ ఉండాలి. తల్లిదండ్రులు ఆల్రెడీ ప్రజల కోసం సాక్రిఫైస్ చేసి మీ ఒక్కరితోనే వాళ్ళు ఉండిపోయారు. ఇప్పుడు మీకు ఇంకా కిడ్స్ లేరు. మరి ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు ఈ యొక్క లైఫ్‌ని? అన్న సాక్రిఫైస్ అనే మాట వచ్చేది ఏదో త్యాగాలు చేస్తుంటే అన్న. హ్మ్. ఒక ఆశయ సాధనం కోసం మనం ముందుకెళ్తున్నప్పుడు త్యాగాలు అంత పెద్ద వర్డ్స్ అవసరం ఉండదనిపిస్తుంది. నిద్రపోయే ముందు ఒక 5 నిమిషాలు ఉంటది కదా! ఆ సమయంలో మీరు సంతోషంగా పడుకోవాలి అనేసి. ఓకే. నేను అది నమ్మను. హ్మ్. లేచేటప్పుడు సంతోషంగా లెవ్వాలన్న. మన ఆశయం ఇది అని లేస్తే మనకు త్యాగం చేసినట్టు ఏం అనిపించదన్న. మీకేమనిపిస్తుందండి? మీ ఆవిడ గారు నిర్ణయం మీరు సమర్థించారు. ఓకే. బానే ఉంటుంది. దీనివల్ల మీరు కోల్పోవాల్సొస్తది. అంటే అమెరికాలో ఒకవేళ మీరు బిజినెస్‌గా తను ఇక్కడుండాలి. మీ వైఫ్‌ని ఇక్కడ వదిలేసి మీరు అక్కడ ఒంటరి జీవితాన్ని అనుభవించాలి. కొంత మీకు సపోర్ట్ తగ్గుతుంది. బిజినెస్ ఇద్దరు కలిసి చేస్తున్నారిప్పుడు. బిజినెస్‌లో మీరు ఒక్కరే ఇప్పుడు బిజినెస్ చేయాలి. తను రాజకీయం చేయాలి. దానికి తోడు ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్నారు మీరు. మీరిద్దరు కూడా చాలా దూరం ఉండాల్సొస్తది. తను ఇక్కడ, మీరక్కడ. మీరు మీరెలా బ్యాలెన్స్ చేసుకుంటారు? నిజంగా మనస్ఫూర్తిగా ఆవిడ ఆలోచనను, వాళ్ళ తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం రాజకీయాల్లోకి వెళ్తున్నానంటే మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నారా మీరు? సర్వీస్ చేయాలి అనేది మేము ఇప్పుడు తీసుకున్న డిసిషన్ కాదన్నా. ఆ! ఎప్పటినుంచో ఆంటీతో మాట్లాడేటప్పుడు గానీ, మేము డిస్కస్ చేసేటప్పుడు గానీ, అంకుల్ పేరు మీద ట్రస్ట్స్ అది ఫార్మ్ చేస్తున్నాము. ప్లస్ వీళ్ళు అక్కడ చేసిన సర్వీసెస్‌ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మేము ఆల్రెడీ రోజు డిస్కస్ చేస్తూనే ఉన్నాం అది. కరెక్టే మీరు అనుకుంటున్నారు. బట్ అయితే ఇక్కడ సర్వీసెస్ మీరిద్దరు అమెరికాలో ఉండి కూడా ఇక్కడ ఏదైనా ట్రస్ట్ పెట్టి ఎవరినైనా ఆర్గనైజర్‌ని పెట్టి చేయొచ్చు నువ్వు గాక. మరి అది కాకుండా ఆవిడ నేరుగా రాజకీయాల్లోకొస్తున్నారు, ప్రజల కోసం అండగా నిలబడుతున్నాను అంటున్నారు కదా! మరి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? దీనివల్ల మీ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది కదా! అదే అన్న. అదే చెప్తున్నా. సో, అలా మేము మా థర్డ్ ప్రాసెస్ ఉంది. కాకపోతే ఆల్ ఆఫ్ ద సడన్ నైట్‌కి నైట్ మేము అక్కడి నుంచి ఇక్కడికొచ్చి, దాని తర్వాత ఆంటీ వీళ్ళు నాకు చెప్పటము, ఆ కాన్షియన్సెస్ గాని, ప్రజలు గాని, మన అనేది చెప్పటము అని నేను వింటూ ఉన్నా. ఎప్పుడు నేను డైరెక్ట్‌గా ఎప్పుడు ఎవరిని మీట్ అవ్వలేదు. కొంతమంది నాకు కాల్ చేస్తూ ఉంటారు. నార్మల్‌గా మాట్లాడుతూ ఉంటాం. నేను ఎప్పుడైతే ఎళ్లి అక్కడ ఉండి అందరితో ఇంటరాక్ట్ అయ్యి, వాళ్ళ యొక్క బాధలు గాని, వాళ్ళ యొక్క సిట్యుయేషన్స్ చూసిన తర్వాత, నా యొక్క స్వార్థం కోసం లేతే మా స్వార్థం కోసం అయితే కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు బతుకుతామన్నా. ఇప్పుడు ఎవరికేమవుతదో ఏం తెలుస్తదన్న. కాదండి. ఇద్దరిది చిన్న వయసు. లైఫ్ ఏమి ఎక్కువ ఎంజాయ్ చేయలేదు మీరు. ఇంత చిన్న అదే ఎంజాయ్‌మెంట్ ఇదిలో తీసుకుంటామన్నా. ఏముంది అక్కడ ప్రజలుంటారు. పిల్లల్ని చదివిస్తాము. ఇక్కడ నేను నా బిజినెసెస్ నేను చూసుకుంటూ ఉంటాను. ట్రావెల్ చేస్తాం. ఇటు లైఫ్‌లో కొంచెం పార్ట్ అనుకున్నంత ఈజీ కాదు కదా! వైఫ్ అండ్ హస్బెండ్ మీరు అక్కడ, ఇక్కడ చిన్న వయసు మీరిద్దరు కూడా. తప్పదన్నా. అనుకున్నంత ఇంకా ఈజీ కాదు మైండ్ కదా! సెట్ చేంజ్ చేసుకోవాలి. తప్పదా? దేవుడి దయ వల్ల అమెరికాలో గాని, ఇక్కడ గాని ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీస్ గాని, మన అనుకునే వాళ్ళు గాని చాలా సపోర్ట్ ఉందన్న. ఆ రోజు ఇష్యూ అవ్వంగానే నాకు తెలియకుండానే మా వాళ్ళు, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ గాని చాలా మంది సపోర్ట్‌గా నిలిచారన్న. హ్మ్. అసలు నాకు తెలీదు. నాకు ఆ సిట్యుయేషన్‌లో నాకు బ్రెయిన్ వర్క్ చేయట్లేదు. హ్మ్. వాళ్ళంతరికి వాళ్ళే అన్ని విధాలుగా అన్న. ఎందుకంత ఇంట్రెస్ట్ మీకు అసలకి రాజకీయాలన్నా, ఇది ప్రోత్సహించాలి, ఉండాలని? ఇటీవల కూడా వైఎస్ షర్మిల గారు అమెరికాకొచ్చినప్పుడు కూడా అక్కడ మీరు మేడంని మీట్ అయ్యారు. ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయ్యో! చాలా గొప్పగా చేశారు కార్యక్రమం అక్కడ అసలు. ఇక్కడ ప్రజలకు చేసే సర్వీసెస్ గాని, ఆ! ఆపర్చునిటీస్ కొంతమందికే వస్తదన్న. ఓకే. అంత కష్టపడి వాళ్ళు అంత సర్వీసెస్ చేస్తూ, ఇప్పుడు ఆ సర్వీసెస్‌లో వాళ్ళు పడే కష్టాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలనిపించిందన్న. ఓకే. ఓకే. ఆమె అర పడుతున్న కష్టం రెస్పెక్ట్ ఆ! ఇచ్చి మీరు అదే. ఇట్స్ నాట్ అబౌట్ ఒకదాని గురించి కాదన్న. ఏదైనా నాకు ఆ సర్వీసెస్ చేసే వాళ్ళ యొక్క వెనకుండే పెయిన్ నేను చూస్తాను గదా! సేమ్ ఫీలింగ్ ఇప్పుడు మీ ఆవిడ తీసుకున్న నిర్ణయం పట్ల మీకుంది. ఆ రెస్పెక్ట్. 100% అన్న. కరెక్ట్. హ్మ్. ఎందుకంటే నేను ఎమోషనల్‌గా ఒక రోజు ఇది కాదు గదన్న. ఇప్పటి నుంచో అనుకునే నిర్ణయాలు. ఈవెన్ ఓకే. నాకు గూడా ఒక స్టేజ్ తర్వాత
మా ఊరికి కానీ మా ప్రజలకు కానీ వచ్చి అన్ని చేయాలి అనేది థర్డ్ ప్రాసెస్లో నేను మీతో కూడా మాట్లాడున్నాను చాలాసార్లు. ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు అని. కానీ ఇంత త్వరగా వస్తాము, మా వయసు చిన్నదన్న. ఫ్యూచర్లో ఎలా చేయొచ్చు, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నేను మీతో కానీ చాలామంది ఇంటలెక్చువల్స్తో కానీ లేకపోతే చాలామందితో నేను మాట్లాడున్నాను. అంటే ఇప్పుడు పాలిటిక్స్కే వచ్చి చేయాలి అనేది కాకపోయినా కానీ మేము అక్కడ ఉన్నా కానీ ఎలా చేయొచ్చు, ఏ విధంగా ఆర్గనైజేషన్స్ కానీ ఇవన్నీ ఎలా చేయొచ్చు అనేది మాట్లాడుతూ ఉన్నాం. అదంతా కంటిన్యూస్ ప్రాసెస్లో నడుస్తుంది. కానీ మీ ఇద్దరు నిర్ణయాన్ని మీ పేరెంట్స్ ఓకే చెప్పారా? వాళ్ళు ఎప్పుడు వాళ్ళ నుంచి ఏం సపోర్ట్ disturb లేదు. వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ అన్న. వాళ్ళకి కూడా ఇష్టమే అన్న వచ్చి దీనికి అండగా నిలబడటం అనేది వాళ్ళకి ఇష్టం. సో వాళ్ళ యొక్క ప్రోత్సాహంతోనే ఉన్నాను, లేకపోతే కష్టం కదన్న ఎవరికైనా. ఓకే, మీరు అంత పెద్ద వ్యాపారాలు చేసుకుంటూ ఒక మంచి లావిష్గా ఉంటారు అమెరికాలో. ఇప్పుడు మీ స్వగ్రం తెర్నేకల్ ఒక గ్రామం అది. మరి అక్కడ వచ్చి ఆ పల్లెటూరులో ఉంటూ ఆ నియోజకవర్గం మొత్తం గ్రామీణ ప్రాంతం నియోజకవర్గం మీద అర్బనైజ్డ్ కాదు, మొత్తం గ్రామాలు తిరగాలి, ఇవన్నీ తిరగగలను, ప్రజల్లో ఉండగలను, ప్రతి ఒక్కరిని కలవాలి, అందరినీ ఉండగలను అనేది ఒకటి ఏమన్నా ఫిక్స్ అయ్యారా అని ఊరికి ఆలోచించారా ఏమన్నా అట్లాంటి? మీరు ఒక్క విషయం మర్చిపోతున్నారన్న. నేను లావిష్ లైఫ్ అంటే యుఎస్ లో ఉండటం అనే కాదన్నా. నాకు చిన్నప్పటి నుంచి నేను మా ఊర్లో పెరిగిందానే. నాకు మా ఊరి మట్టి వాసన తెలుసు. మా స్నేహితులతో నేను చిన్నప్పుడు వాళ్ళతోనే ఆడుకునేదాన్ని, అమ్మతో క్యాన్వసింగ్కి వెళ్ళేదాన్ని. సో నా పుట్టింటికి నేను వస్తున్నానన్న, దాంట్లో తప్పేముంది? దానికి లావిష్ కి సంబంధం ఉండకూడదు. అంటే చిన్నప్పుడు ఆడి పాడి ఉండొచ్చు మీ ఊర్లో, మీకు అన్ని తెలిసి ఉండొచ్చు, కానీ అమెరికాకి వెళ్ళిన తర్వాత కొంత లగ్జరీ లైఫ్కి అలవాటు పడి ఉంటారు, ఏసీ రూములకే పరిమితం ఉంటారు, ఏసీ కార్లు, ఇంటికి వస్తే ఏసీ గదులు అన్నీ ఉంటాయి. ఊరికి వస్తే చెమట వాసన చూడాలి, మట్టి వాసన చూడాలి, ప్రజల్లో తిరగాలి, అందరూ ఉంటారు కదా, అందరితో కలిసి రాజకీయం అంటేనే ప్రజలకి సేవ అన్న. మట్టి వాసన చూడాలి, చెమట వాసన చూడాలన్నా అప్పుడే రాజకీయం అంటారు. ఈ మధ్య రాజకీయాలకు అర్థం మారిపోతుంది. అదే Okay. బాధపడేది మా అమ్మ కూడా. ముందున్నంత గౌరవము, ముందు అది ప్రజల కోసము సేవ చేయాలి అనుకుంటేనే రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళన్న మునుపు. ఇప్పుడు ఏదేదో చేద్దామని వస్తున్నారు. మీ మాటల్లోనే ఉంది, ఏదేదో చేస్తున్నారు, అంతకుముందు మట్టి వాసన చూడాలి, చెమట వాసన చూడాలి, సర్వీస్ చేయడానికి రావాలి, ఇదంతా మార్చేశారని. మరి ఇప్పుడు గౌరవం లేదు అంటున్నారు. ఇప్పుడు గౌరవం లేదన్న రాజకీయాలకు వచ్చి గౌరవం తెచ్చుకోగలరా మీరు? తప్పకుండా అన్న, నాకు ఆ నమ్మకం ఉంది. ఎలా 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 తెచ్చుకోగలుగుతారు? మీ అజెండా ఏంటి? ఫస్ట్ మా కార్యకర్తలతో, మా అమ్మని గౌరవించే వాళ్ళతో, మా నాన్న క్యాడర్తో, వాళ్ళందరితో కూర్చొని మాట్లాడాలన్నా. అన్ని ఊర్లు తిరగాలి. అడుగుతారా? తప్పకుండా అన్న. అదే ఓపిక ఉందా కొత్త మీకు? విషయం కాదన్న. అయ్యో మీరే అంటున్నారు చిన్న ఏజ్ అని. ఈ చిన్న ఏజ్ లో ఓపిక లేకపోతే ఇంకెప్పుడు ఉంటదన్నా? కార్యక్రమాలు అంటే ఏంటి? ఆత్మీయ సమ్మేళనాలు ఏమన్నా, ఏమన్నా చిన్న సైజ్ పాదయాత్ర ఏమైనా చేస్తారా ఏంటి? తప్పకుండా అన్న. మేము క్యాన్వాసింగ్ అప్పుడు ఎంత వెళ్ళి మాట్లాడామో అంతే విధంగా మాట్లాడదామని ఉందన్న. అంటే అవసరమైతే పాదయాత్రలు కూడా చేస్తారైతే. తప్పకుండా చేద్దామని. ఏదో ఒకటి ఇంకా దిగిన తర్వాత చేయాల్సిందే అన్న. ఎంత చేసేదేదో లోతుకు దిగినా అంత లోతుకు తీసుకెళ్ళడానికి, పైకి తీసుకురావడానికి మీ హస్బెండ్ సహకరిస్తారా? తప్పకుండా అన్న. తన సహకారం లేకుండా నేను కూర్చొని వాగ్దానాలు ఇవ్వలేను అనుకుంటున్నా. ఇప్పుడున్న రాజకీయాల్లో డబ్బు బాగా ఖర్చు అవుతుంది, ఆర్థికంగా బాగా ఉండాలి, మరి అది సాధ్యపడుతుందా? తప్పకుండా అన్న. ఆ, ఆ నమ్మకం లేకపోతే తెలుసన్న ఎలా ఆ. ఖర్చు పెట్టాలి ఏంటి అదంతా వింటుంటాం కదన్న, అమ్మ దగ్గర నుంచి కానీ అందరి దగ్గర నుంచి. అయితే బాగా డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారనమాట అయితే. అన్ని డబ్బుతోనే ముడిపడి ఉండవన్నా. ఓకే. ప్రేమాభిమానాలు, మా అమ్మ నాన్న నాకు పెద్ద కుటుంబాన్నే ఇచ్చారు నియోజకవర్గ ప్రజల త్రూ. సో డబ్బు అవసరమే, లేదనట్లేదు. తప్పకుండా డబ్బు అవసరం ఉన్న చోట్ల డబ్బు ఉంటుంది, కానీ ఎక్కువ వరకు క్వాలిటీ పాలిటిక్స్ తేవటానికే చూస్తున్నానన్న. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని ఏం అనట్లేదు, కానీ ఈ జనరేషన్ వాళ్ళు అసలు పాలిటిక్స్ గురించి థింక్ కూడా చెయ్యట్లేదన్న. ఇలా థింక్ చేసే ఏముంటది. ప్రేమను పొందే క్రమంలో ఎన్నో కష్టాలు ఉంటాయి కదా. నాకు కష్టాలేం కొత్త కాదు. నాన్నగారికి అలా అయ్యి నాకు చెప్పకుండా తర్వాత తెలిసి కష్టపడ్డాను. తర్వాత అమ్మ పడిన శ్రమను చూసి కష్టపడ్డాను. ఇప్పుడు అమ్మకి ఇలా అయిన తర్వాత ఇంతకు మించి కష్టం ఇంకేది ఉండదు అనుకుంటున్నాను అన్న. కష్టాలేం నాకు కొత్త కాదు.
తప్పకుండా వాళ్ళిద్దరి పేరైతే నిలబెట్టాలన్న. మీ అమ్మా నాన్నలను ప్రేమించిన ప్రతి గుండె వారి కుమార్తె అయిన పాటిల్ హిమవర్షారెడ్డిని ప్రేమిస్తుందని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా అన్న. ప్రేమిచ్చేలాగా నేను ప్రేమిస్తానన్న. మనము ప్రేమిస్తేనే కదన్నా వాళ్ళు తిరిగి ప్రేమిస్తారో లేదో అబ్బో తెలుసుకోవాల్సింది. అబ్బో అబ్బో మిర్చి మిర్చి డైలాగ్ ప్రభాస్ అయ్యో గారు. అయ్యో లేదన్న. ప్రేమిచ్చి చూద్దామన్నా. తర్వాత జరగాల్సింది జరుగుతుంది. మనం మంచి చేయాలనుకుంటుంటే ఎవరు వెళ్ళిపోమనరు అనే నమ్మకం అన్న. మనం చెడు చేయాలనుకుంటుంటేనే పాపం ప్రజలకి అప్పటికీ కొంతమందిని ఒప్పుకుంటున్నారు కదన్నా. మీ ఆలోచన ఏంటి? ఇప్పుడు అమ్మ ఆలూరు బీజేపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. మీరు నిజంగా అదే పార్టీ స్టాండ్ తీసుకుంటారా లేదంటే సర్కిల్లో నిలబడుతున్నారు? అంటే ఎక్కడ ఆ వాక్యూమ్ ఉందా మీకు? ఏదైనా పార్టీలో వాక్యూమ్ కానీ స్పేస్ కానీ కనిపిస్తుందా మీకు? ప్రస్తుతానికి ఏం ఆలోచనలు అయితే లేవన్నా. ఆ, ఫస్ట్ మా కార్యకర్తలతో మా కుటుంబ శ్రేయోభిలాషులతో ఒకసారి మాట్లాడి ఆ, ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళతో కూర్చొని వాళ్ళ నిర్ణయం ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి పనిచేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే నా అంతట నేను నన్నుగా గుర్తించి ఏదైనా పార్టీ నాకు ఛాన్స్ ఇస్తే మాత్రం ఉమ్, తప్పకుండా కన్సిడర్ చేస్తామన్నా. ఉమ్, అంతేకాని ఏదో పదవుల ఆశ ఇచ్చి అయితే ఓవర్ నైట్ ఇంత ప్లానింగ్ ఉండదు కదన్నా. ఏదో పదవుల ఆశ ఇచ్చేసేయాలి, ఏదో చేసేయాలి. ఉమ్, అమ్మకలా అయ్యింది. ఉమ్, అమ్మ పేరుని మర్చిపోకూడదు. ఆమెను గౌరవించే విధానము 100 వంతులు అవ్వాలన్న తీసుకున్న నిర్ణయమే కానీ ఏదో పదవుల ఆశ ఇచ్చి అయితే కాదన్నా. కానీ తప్పకుండా ఒక రాజకీయ పార్టీ అండైతే ఉండాలి. రాజకీయాలు చెయ్యాలంటే మాత్రం తప్పకుండా కార్యకర్తలతో వాళ్ళతో కూర్చొని ఒకసారి ఊరు బాగోగుల గురించి ఒకసారి లిస్ట్ రాసుకొని మా అమ్మ రాసుకునేది ఉమ్. అలా చేసి తర్వాత నిర్ణయం తీసుకోవాలన్నా. నాకెందుకు అనుమానం ఉందండి. మీరు అమెరికాలో ఉన్న అమ్మాయి, మీరు తెర్నేకల్లులో ఉండగలుగుతారా? తెర్నేకల్లులో మీకు సొంత ఇల్లు అయితే ఉంది. తెర్నేకల్లులో మీరు ఉండగలుగుతారా అన్న అనుమానం ఉందండి. ప్రతి సంవత్సరము సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళే వాళ్ళం అన్నా. ఆ, ప్రతి ఇయర్ మా తమ్ముడు మా చెల్లి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. ఉమ్, పిన్ని కొడుకు కూతురు అన్నమాట. మేము సమ్మర్ వెకేషన్ కి వెళ్ళే వాళ్ళం అన్న ఊరికి. సో నాకేం కొత్త కాదన్నా. ఊరంటే ఇంకా తెర్నేకల్ మన కొత్త కాదు. ఊరన్నా. అండ్ అవును. అది కూడా పక్కన పెడితే ఆ ఇంటిని చూస్తే నాకు గుర్తొచ్చేది మా అమ్మ నాన్న అన్న. వాళ్ళతో ఉన్నట్టు ఫీల్ అవుతాను కదా. కానీ మీ అంతకు హస్బెండ్ తో ఉంటారు మించింది కదా. తను కూడా వస్తూ వెళ్తూ ఉంటారన్న. ఓకే, తను బిజినెస్ అంటే బిజినెస్ ఆటోమేటెడ్ ఉందన్న. మేము ఎవ్రీడే కూర్చొని అక్కడే కూర్చొని ఉంటేనే అనేది లేదన్న. టెక్నాలజీ గురించి మీకు తెలిసిందే. ఇదే ఫోన్ లో కూర్చొని నేను ఇన్ని రోజుల నుంచి చేసిందే చేసుకుంటున్నాము. ఇప్పుడు ఓకే. తిని ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను. అలా అని అక్కడ బిజినెస్ ఆగిపోయిందని అయితే అస్సలు చెప్పనన్న. దానంతా అది నడుస్తూనే ఉంటదన్న. అదొక ఓకే. వ్యవస్థను మేము స్థాపించుకున్నాము. చాలా ఓకే. కష్టపడ్డాము. చాలా కష్టపడుతూనే వ్యవస్థను స్థాపించేసుకున్నాము. మేము ల్యాప్టాప్ మా టెక్నాలజీని యూజ్ చేసి అక్కడ ఏం జరుగుతుందో అక్కడ కూర్చుంటే కూడా చేయనంత బాగా ఇక్కడ కూర్చున్నా కూడా అవుతుందన్న. అది మాకు ఇప్పుడే తెలిసింది. అయితే ఇద్దరు కూడా ఫిక్స్ అయ్యారు. దంపతులు ఇద్దరు కూడా చంద్రశేఖర్ రెడ్డి అండ్ హిమవర్షారెడ్డి గారు ఇక ఇద్దరు కూడా ఫిక్స్ అయిపోయారు. రాజకీయాల్లో ఉండాలి అనేది. ఇంకా ఏం మార్పు లేదా? ఇంకా అస్సలు లేదన్న. ఏం చందు గారు మీరు ఖచ్చితంగా అన్న. ఏంటి అంత బలంగా నిర్ణయం? ఇంట్రెస్ట్ అన్న. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఉంటారో లేదని నాకే అనుమానం వస్తుంది. అందుకు మీరు అనుమానం పెట్టుకోవటం అనేది కరెక్ట్ కాదన్న. ఎందుకంటే ఈ సంఘటన అవ్వక ముందు నుంచి కూడా మీతో కానీ చాలా ఓకే, ఓకే. మందితో కానీ నేను మాట్లాడుతూనే ఉంటాను. అత్తగారి యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం మాట్లాడేవాళ్ళు. అత్తగారు అలా ఉండాలి, ఇలా ఉండాలి అనేది మాట. ఇప్పుడు ఇక్కడ మీరు ఇప్పుడు వైఫ్ దిగుతున్నారు. గురించి చూస్తాను. సేమ్ అదే ఆలోచన. సేమ్ అదే ఆలోచన అన్న. నాకు ఆలోచన లేకపోతే అసలు మాట్లాడిన కదా. ఒకటే మైండ్ లో ఉంది. అమ్మా నాన్నని బ్రతుకున్నట్టే ఫీల్ అవ్వాలి వాళ్ళ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ. అది ఎలా సాధ్యము? నేను ఏదన్నా చేస్తేనే సాధ్యం అవుతుందన్న. నేను ఎంత మంచి చేస్తానో దాని వల్లే సాధ్యం అవుతుంది. అంటే ఇంక రాజకీయాల్లోకి వస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు. అంతే అన్న. ఫిక్స్ ఇది. ఫిక్స్ అన్న. ఓకే, ఉంటాం. ఓకే. తప్పకుండా రాజకీయాల్లోనే ఉంటాం. ఇప్పుడు ఎమ్మిగనూరు ఉంది కదండి, ఉం. చెన్నకేశవ రెడ్డి గారు మీ రిలేటివ్ అనుకుంటాను. తను మా నాన్నగారి సొంత మామయ్య. ఓకే. అదే అమ్మగారి 9వ రోజు కర్మకాండకు వచ్చినప్పుడు కూడా కూర్చొని మిమ్మల్ని రాజకీయాలకు తీసుకొస్తే ఎలా ఉంటుంది అది ఇది అని కూడా మీ కుటుంబ సభ్యులతో కూడా ఆయన మాట్లాడారనమాట. ఓకే. ఆయన సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? చెన్నకేశ్వర రెడ్డి గారి సపోర్ట్? తను చాలా సపోర్టివ్ అన్న. సపోర్టివా? చాలా మంచి ఆయన. కానీ ఎంత సపోర్ట్ ఉన్నా కూడా ఒక వర్క్ ఆగిపోతుంది కదన్న. ప్రజల సపోర్టే మెయిన్ సపోర్ట్ అన్న. ఎక్కడ ఎంత సపోర్ట్ దొరికినా కూడా ప్రజలు అండగా ఉంటేనే ఏదన్నా
ప్రజలు నమ్మాలి మనల్ని. చెన్నకేశవ రెడ్డి గారు గత లాస్ట్ ఇయర్ ప్రకటించారు. ఇక నేను రాజకీయాల్లో పోటీ చేయను. ఇంక నేను ఉండను అనేసి. అక్కడ ఒక వాక్యూమ్ ఉంది. నిజంగా చెన్నకేశవ రెడ్డి గారి సపోర్ట్‌తో ఎమ్మిగనూరులో అవకాశం వస్తే వెళ్తారా మీరు ఏదైనా పార్టీ నుంచి? అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. పర్టికులర్ కాన్స్టిట్యున్సీ అని ఏం లేదన్నా. ఆ! ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు పత్తికొండ, ఆలూర, ఎమిగనూర ఇది కాదన్న సిచ్యువేషన్. నిజానికి చెప్పాలంటే ఆ కాన్స్టిట్యుయెన్సీ, ఈ కాన్స్టిట్యుయెన్సీ అని థింక్ చేయడానికి రావట్లేదన్నా. హ్మ్. ఫస్ట్ మా సర్వీస్ మేము అందజేస్తాము. మా లోపల భావం ఏంటంటే, మా అమ్మగారి పేరుని, మా నాన్నగారి పేరుని, వాళ్ళు చేసిన సేవల్ని జనాలు మర్చిపోకూడదు. అది ఎలా జరుగుతది? మేము ఒక సర్వీస్ చేస్తేనే. సో, ఆ సర్వీస్ చేసుకుంటూ ముందుకెళ్తామన్నా. అది ఎవరన్నా గుర్తిచ్చి, ఏ పార్టీ వాళ్ళైనా అవ్వచ్చు. గుర్తిచ్చి గౌరవంగా మమ్మల్ని కొంచెం హక్కును చేర్చుకుంటే తప్పకుండా ఏ కాన్స్టిట్యుయెన్సీ అనేది కాదు. సేవ ఇంపార్టెంట్. మా అమ్మా నాన్నగారి పేరు నిలిచిపోవడం ఇంపార్టెంట్ అన్నా. ఓకే. ఆ విధంగా మా జర్నీ మీ సాగించాలనుకుంటున్నామన్నా. సేవలు గుర్తించి ఏ రాజకీయ పార్టీ అవకాశం ఇచ్చినా పోటీ చేస్తామంటారు అంతే. పోటీ చెయ్యాలనుకుంటుంది కూడా అన్నా, అత్యధికంగా మీరు ప్రజలకి సేవ చెయ్యగలరు అంటే, మీరు ఒక పార్టీ త్రూయే ఎక్కువ చేయగలరన్నా. మేమిప్పుడు ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టాలనే నిర్ణయం తీసుకున్నామన్నా. ఏం నీర్జారెడ్డి పేరుతో? పాటిల్ నీర్జారెడ్డి, శేషిరెడ్డి అనేసి. ఓకే. చారిటబుల్ ట్రస్ట్. అమ్మకి కానీ, నాన్నకి కానీ చాలా ఇష్టం అన్న చదువు. హ్మ్. చాలా అంటే చాలా ఇష్టం అన్న. చదువుకున్న వాళ్ళంటే మమ్మీకి ఎంతో గౌరవం. అలా అని చదువుకోలేని వాళ్ళకి గౌరవం లేదని కాదన్నా. కాకపోతే చదువు వల్లనే కొంచెం లైఫ్ మారుతది హ్మ్. అనేదన్నా. ఇప్పుడు ఎంతో మందన్న చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ యూఎస్‌కి పంపించుకుంటూ అక్కడ వాళ్ళు సంపాదిస్తుంటే ఇక్కడ వీళ్ళు ఎంతో సంతోషపడే పేరెంట్స్ ఎంతో మంది ఉన్నారన్న. మీకు తెలియందేం గాదు. సో, అందుకనేసి ఇప్పటికైతే ఆ చారిటబుల్ ట్రస్ట్ త్రూ ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో, చదివించుకోలేని తల్లిదండ్రులున్నారో, దానికంటూ ఒక ప్రాసెస్ సెటప్ చేసి మా వంతు సహాయం అయితే తప్పకుండా చారిటబుల్ ట్రస్ట్ చేస్తామన్న. ఇప్పుడు ప్రభుత్వం విద్యా దీవెన అది ఇది పెట్టేసి పంపిస్తుంది గదా! దానికి డిఫరెంట్‌గా ఏం చేస్తారు మీరు? రాజకీయంగా చేసేది చాలా పెద్దదన్న. ఆ! అది ఎవరికైనా అందకపోయినా, ఆ! ఎవరికైనా ఎక్స్‌ట్రా కరెక్ట్. హెల్ప్ కరెక్ట్. కావాలన్నా కొంతమందికి అందడం లేదు. అలాంటి వారిని మీ చారిటబుల్ ట్రస్ట్ ఆ! ప్రతి ఒక్కరిని విద్యావంతులు చేయాలనుకుంటున్నారు. తప్పకుండా అన్న. విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన వీరు ప్రతి ఒక్కరిని విద్యావంతులు చేయాలనుకుంటున్నారన్నమాట. అలా అయితేనే వరల్డ్ మారుతదన్న. చాలా ఓకే. చాలా బాగా మారుతది. ఇన్ ఆ! పాజిటివ్ వే మారుతది. అది కూడా సర్వీస్ అంటున్నారు గదా! ఏం సర్వీస్ చేస్తారు? ఓకే. విద్యా దానం చేస్తారు. ఇంకా ఏం చేస్తారు సర్వీస్? ఇంకా ప్రణాళికలైతే రాసుకోలేదన్న. ప్రస్తుతానికైతే అమ్మకి, నాన్నకి నచ్చింది విద్య గాబట్టి, విద్య అనేది ప్రైమరీ ఎజెండా అన్న. ఓకే. దాని తర్వాత తర్వాత ఇంకేదన్నా ఇంకా దానికి నియోజకవర్గంలో పర్యటించిన తర్వాత ఒక ఆలోచనకొస్తారు. త్వరలో పర్యటిస్తారా? తప్పకుండా అన్న. ఓకే అండి. మీరు ఇంకా రాజకీయాల్లోకి వస్తాము, ఇక ముందుకు వెళ్తాము అంటున్నారు. కరెక్టే. ఓకే. బాగానే ఉంది. ఇంకా రాజకీయాల్లో మీకు ఇంకా ఓనమాలు గూడా నేర్చుకోలేదు మీరు. ఆలు గూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా వచ్చేస్తున్నామన్నారు గదా! ఎలా అసలకి అనుభవం లేదు, ఏమి లేదు. ఇప్పుడంతా రాజకీయాలంతా గూడా ముదుర్లున్నారు అందరూ గూడా. ఆ దేశ ముదుర్ల మధ్యన మీరు ఇంకా ఆలు గూడా దిద్దుతాన్నారు. ఇప్పుడు దిద్దే క్రమంలో ఉన్నారు. ఎలా అసలుకి అనుభవం లేకుండా ఎలా రాణిస్తారండి? మా నాన్నగారి నుంచి మా అమ్మకొచ్చిందన్న ఆ! అనుభవము. ఆ! మా నాన్నగారు, అమ్మగారి దగ్గర నుంచి వచ్చిందన్న నాకు అనుభవము. అంటే చిన్నతనం నుంచి చూసి నేర్చుకున్నారనమాట. ఆ! అంతకు మించిన ప్రాక్టికల్ అనుభవం కంటే ఇంకేం అవసరం లేదనిపిస్తుందన్న. అంటే అదంతా పక్కన ఆ! పెడితే ఒకసారి దిగిన తర్వాత అనుభవం అనేది దానంతా అదే వచ్చేస్తదన్న. అంటే అభిమన్యుడు తల్లి గర్భంలో పద్మవ్యూహం గురించి ఎలా విన్నాడో, అలా మీరు చిన్నతనం నుంచే రాజకీయాల్లో అన్ని నేర్చుకున్నారనమాట. అంతే ఆ! అనుకోవాలన్న. ఆ! అనుభవం లేదు అని భయపడుతూ కూర్చొని అలాంటి ఫ్యామిలీ అయితే కాదన్న. కొత్త వాళ్ళు మీరు రాజకీయాల నుంచి పోయి అమెరికాలో ఉన్నారు. దేశముదుర్లు ఉన్నారు. మీ ఆలూరు నియోజకవర్గంలో, పత్తికొండ నియోజకవర్గంలో అంతా దేశముదుర్లు ఉన్నారు. కొన్ని కష్టాలు కూడా ఎదురవుతాయి మీకు. కొన్ని ఇబ్బందులు ఎదురైతాయి మీరు. ఎన్నో ఫేస్ చేయాలి. సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా అన్న. కష్టాలనేవి ఎవరికి ఉండవన్న. ఆ! టెస్లా సీఈఓ వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఆ! ఇలాన్ మస్కే ఆ! ఓవర్ నైట్ పడ్డాడన్న. ఆ! ఒక పాయింట్‌కి ఇలాన్ మస్క్‌కే ఆ! ఉన్నాయన్న ఓకే. కష్టాలు. మనమెంత ఓకే. వాళ్ళము, మన కష్టాలు ఎంత మాత్రమన్న. మా ఓకే. అమ్మగారికి అలా అయిన దానికంటే పెద్ద కష్టం అయితే నా లైఫ్‌లో ఉండదన్న. అన్నిటికి ఫిక్స్ అయిపోయారు మెంటల్‌గా. తప్పకుండా అన్న. ఓకే. తప్పకుండా. ఇక్కడ చెప్తోంది. అంతే. ఏం లేదు. ఆలోచన లేదు. అంతే ఓకే. అన్న. ఫైనల్‌గా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఒక్కొక్కటి డైరెక్ట్‌గా చెప్పండి నాకో కామెంట్. అమ్మగారు ప్రమాదానికి అంటే అమ్మగారి మరణానికి
కారణమైన వాహన డ్రైవర్ మీద మీ కోపం ఉందా? అలా ఏం కాదన్నా, విధి వంచిందన్న నన్ను. ఇది వంచింది. నన్ను మా అమ్మగారి కార్యకర్తల్ని మోసం చేసిందన్న. మీ దంపతులు ఇద్దరు లక్ష్యం ఏంటండి? మా అమ్మగారు నాన్నగారి పేరైతే మర్చిపోకుండా సర్వీసెస్ అయితే ఇవ్వాలన్నా. ఓకే. అలా అని బిజినెస్ ని పక్కన పెట్టేస్తున్నామని అయితే అస్సలు కాదన్న. అది ఉంటేనే ఇది చేయగలుగుతారు మీరు. అది తప్పకుండా ఉండాలన్న. ఎందుకంటే ఉమ్. నేను చూశాను, మనకి అక్కడ రూలింగ్ పార్టీ ఉన్నా లేకపోయినా, మనం రూలింగ్ పార్టీలో ఉన్నా లేకపోయినా ఎవరన్నా ఒక ఎక్స్టెంట్ వరకే మనం హెల్ప్ అందించగలమన్నా. ఉమ్. అదే మాకు కూడా మా బలం మాకుంటే మేము ఇంకా అందించగలమన్నా సేవలు. ఖచ్చితంగా అండి. మీరు పదే పదే సేవలు అంటున్నారు. ఆ సేవలతోనే మీరు ముందుకు వెళ్ళాలి. భవిష్యత్తులో కూడా పాటిల్ కుటుంబం పేరు చిరస్థాయిగా నిలబడిపోయేలా మీ యొక్క జర్నీ ఉండాలని కోరుకుంటున్నానండి. ఓకే. థ్యాంక్ యూ అండి. మీ దంపతులు ఇద్దరు కూడా మా స్టూడియోకి వచ్చి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. మరొకసారి నా సుమన్ టీవీ యాజమాన్యం నుంచి, మా తరపు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.